వెల్కమ్ అందరికీ నమస్కారం. మా మూవీ రామ్నగర్ బన్నీని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా అండ్ మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా థ్యాంక్స్. నా అన్న డెబ్యూ మూవీ ఇది అండ్ నా స్టేజ్ డెబ్యూ ఇది. సో చిన్న తప్పులు ఏమైనా ఉంటే ప్లీజ్ క్షమించేయండి. ఓకే, సో ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. నా సైడ్ నుంచి మా అన్నని యాజ్ అ డెబ్యూటెంట్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ గ్లిమ్స్ తర్వాత కానీ, మా ఫస్ట్ సాంగ్ వాట్ ఈస్ ద రాంగ్ రిలీజ్ అయిన తర్వాత కానీ. సో ఇట్ హ్యాస్ బిన్ అ ఫెనామినల్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. సో ఇవాళ మన రామ్నగర్ బన్నీ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్. ఈ టీజర్ లాంచ్కి చీఫ్ గెస్ట్ మర్చిపోలేదు, ఇది మా అన్న చెప్తా అన్నారు. సో ఐ వెల్కమ్ ది యాటిట్యూడ్ స్టార్ రామ్నగర్ బన్నీ ఆన్ స్టేజ్ టు వెల్కమ్ అవర్ చీఫ్ గెస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు టీజర్ లాంచ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్ నా దైవం మా అమ్మగారు. సో ఐ వాంట్ ద టీజర్ టు బి లాంచ్డ్ బై మై మామ్. మమ్మీ, టీజర్ లాంచ్ అని 3 times లైట్స్ ఆఫ్ చేశాక ఇప్పుడు టీజర్ లాంచ్ ఓకే. ఓ డాడీ మల్లేంద్ర, ఈ అందరూ నిన్న బొక్కలే, నువ్వేనా కొను లేదా నాకేనా పైసలి? బొక్కలు పడితే ఏమైతుంది? ఎండాకాలమేనా చల్లగా ఉంటుంది. మా ఊర్లో మేమంతా ఎనిమీస్ రా, కానీ మేము నాన్ లోకల్ లో ఫ్రెండ్స్. ఇట్స్ కాల్డ్ ఫ్రెండ్స్. హూ ఆర్ యు? ఐఎమ్ బన్నీ, రామ్నగర్ బన్నీ. ఐఎమ్ మల్లేష్, ఫాదర్ ఆఫ్ బన్నీ. మా అమ్మ, నా భార్య, నా బిడ్డ. మీ పాప అంటే కొంచెం లేట్ అయింది. చాలా లేదు. వీళ్ళు నా ఫ్రెండ్స్. వాడు స్లిప్లు పెట్టి వదిలేశారు, పైసలు ఏమైనా ఇచ్చిందా? నిన్నటి ఎగ్జామ్ స్లిప్లు ఇవాళ తీసుకొచ్చి రాస్తుండ్రాడు. హైలీ టాలెంటెడ్ రాడు. ఎవడ్రా లవ్ ఒక్కసారి పుడుతుంది, ఒక్క అమ్మాయి చూస్తేనే పుడుతుందని చెప్పిన బేవకూఫ్గాడు. గర్ల్ ఫ్రెండ్? అవునన్నా. రాగానే మొదలెట్టిసావా? నీ నడుము బాగుంది, ఈ ఆడి చేయించిన పోరా. ఏందిరా ఏమో ముద్దుల మీద ముద్దులు మస్తు ముద్దులు పెడుతున్నావు. అసలు ఏం జరిగిందంటే, నా ఏజ్ లో ఎవరి పెండ్లైనా అమ్మాయితో అవుతుంది, కానీ నా పెండ్లి మలేసా ఏమంటాడ్రా? అబ్బా అబ్బా, ఎంత బాగా నవ్వుతుందిరా కొడలు పిల్ల. ఆమె నవ్వుతుంటే చిల్లర పైసలు రాదున్నట్టున్నది. తర్వాత ఏరుకుందిలే కానీ నువ్వు పద. ఓ డాడీ మల్లేంద్ర, ఈ అందరూ నిన్న బొక్కలే, నువ్వేనా కొను లేదా నాకేనా పైసలి? బొక్కలు పడితే ఏమైతుంది? ఎండాకాలమేనా చల్లగా ఉంటుంది. మా ఊర్లో మేమంతా ఎనిమీస్ రా, కానీ మేము నాన్ లోకల్ లో ఫ్రెండ్స్. ఇట్స్ కాల్డ్ ఫ్రెండ్స్. హూ ఆర్ యు? ఐఎమ్ బన్నీ, రామ్నగర్ బన్నీ. ఐఎమ్ మల్లేష్, ఫాదర్ ఆఫ్ బన్నీ. మా అమ్మ, నా భార్య, నా బిడ్డ. మీ పాప అంటే కొంచెం లేట్ అయింది. చాలా లేదు. వీళ్ళు నా ఫ్రెండ్స్. వాడు స్లిప్లు పెట్టి వదిలేశారు, పైసలు ఏమైనా ఇచ్చిందా? నిన్నటి ఎగ్జామ్ స్లిప్లు ఇవాళ తీసుకొచ్చి రాస్తుండ్రాడు. హైలీ టాలెంటెడ్ రాడు. ఎవడ్రా లవ్ ఒక్కసారి పుడుతుంది, ఒక్క అమ్మాయి చూస్తేనే పుడుతుందని చెప్పిన బేవకూఫ్గాడు. గర్ల్ ఫ్రెండ్? అవునన్నా. రాగానే మొదలెట్టిసావా? నీ నడుము బాగుంది, ఈ ఆడి చేయించిన పోరా. ఏందిరా ఏమో ముద్దుల మీద ముద్దులు మస్తు ముద్దులు పెడుతున్నావు. అసలు ఏం జరిగిందంటే, నా ఏజ్ లో ఎవరి పెండ్లైనా అమ్మాయితో అవుతుంది,
కానీ నా పెళ్లి పెళ్ళే ఏ మలేసా ఏమంటాడ్రా ఏమంటాడ్రా రమ్మ నువ్వు అబ్బా అబ్బా ఎంత బాగా నవ్వుతుందిరా కొడుకు పిల్ల. ఆమె నవ్వుతుంటే చిల్లర పైసలు రాతున్నట్టున్నది. తర్వాత ఏరుకుందిలే కానీ నువ్వు పద. ఎస్ సో దాట్ వాజ్ ద టీజర్ ఆఫ్ రామ్నగర్ బన్నీ. ఎలా అనిపించింది అందరికీ? సో సినిమాల్లో రామ్నగర్ బన్నీని మీరు టీజర్లో చూశారు, కానీ ఇప్పుడు రియల్ లైఫ్లో మా అన్న ఏమేం చేశారో ఇంకొక ఏవి ఉంది. సో యా, నమస్కారం. నాకున్న దాంట్లో మా డాడీని రిక్వెస్ట్ చేసి రైస్ బ్యాగ్స్, దుప్పట్లు, ఆయిల్ అండ్ కందిపప్పు అలా ఒక 100 కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి ఇవి ఇవ్వడం నాకైతే 1,00,000 కుటుంబాలకు కూడా ఇవ్వాలని ఉంది. కానీ నాకు యాజ్ ఆఫ్ నో నేను ఇంత ఇవ్వగలుగుతున్నాను. ఫ్యూచర్లో తప్పకుండా ఇంకా ఎక్కువ చేస్తాను, ఇస్తాను, దేవుడు నాకు ఆ శక్తి ఇస్తే. సో ఏంటంటే ఇప్పుడు అందరూ హీరోస్ డబ్బులు ఇస్తున్నారు, అదేంటంటే గవర్నమెంట్ కి పంపిస్తున్నారు ఆ డబ్బులు అనేది. అన్న కూడా 50,000 ఏది ఆంధ్రాకి తెలంగాణకి 50,000 ఇచ్చిండు, కానీ అన్ననే డైరెక్ట్ ఖమ్మం విజిట్ చేసేసి లైవ్ లో ఇస్తే నా హ్యాపీనెస్ ఉంటది, డైరెక్ట్ వాళ్ళకి కూడా చేరుతుందన్న ఉద్దేశంతో మనోడు డైరెక్ట్ గా వచ్చేసి ఇప్పుడు అంతా పంచి పెడుతున్నాడు అన్నమాట. ప్రభాకర్ గారు, చంద్ర గారు వచ్చారండి మాకు సాయం చేయడానికి. ఎంతో కొంత మా అన్ని కొట్టుకుపోయిన ఇళ్ళని దాని గురించి వచ్చిందండి. చాలా కృతజ్ఞతలు వాళ్ళకి. మా ఏరియాకి ఈటీవీ ప్రభాకర్ గారు వాళ్ళ తనయుడు ఇద్దరు కలిసి వచ్చి మాకు నిత్యావసర సరుకులు మరియు దుప్పటి అన్ని ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకు ఈ ప్రభాకర్ అన్నయ్య గారు వచ్చి మాకు సాయం చేసినందుకు ఆయనకి చాలా చాలా ధన్యవాదములు. సో మాకు ఈ టైంలో చాలా హెల్ప్ చేశారు, చాలా చాలా కృతజ్ఞతలు ఆయనకి. ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి మా వంతు సాయం అందించడం థ్యాంక్స్ టు రామ్నగర్ బండి. ఐ మీన్ మై సన్, వాడి వల్లనే ఇది నాకు ఈరోజు సాధ్యమైంది. సో మా ఊరు, మా సొంత ఊరు, ఇక్కడ ఇలా జరగడం అనేది దారుణం. సో వీళ్ళు కోలుకోవడానికి ఎంతో మంది ఏదో సహాయాలు చేస్తారు. సో మాకు తోచిన సాయం మేము చేసాం. ఇంకా కూడా వాళ్ళకి మనం ఇచ్చింది తక్కువ అనిపిస్తుంది, 10 రోజులు సరిపోతుంది. తర్వాత కూడా ఇంకా అందరూ వచ్చి ముందుకు వచ్చి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. yes, so that was what he did, and I'm very proud of you. Inta వావ్, పోస్టర్ చాలా బాగుంది. ట్రిపుల్ యాక్షనా? ఓయ్, కెమెరా బాగానే ఉంది, ఎందుకు బ్లింక్ అవుతుంది? లైవ్ బ్లింక్ అవుతుందా?
హీరో కమ్ ఖమ్మంకి వెళ్ళి అన్ని డొనేట్ చేయడం. సో ఐ విష్ యూ ఆల్ ద లక్ నా సైడ్ నుంచి. సో ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన మన సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, కాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. మన డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ గారికి, మా డిఓపి అస్కర్ అలీ గారికి, మా ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ హేమంత్ గారికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ గారికి, మా కాస్ట్యూమ్ డిజైనర్ అంజలి గారికి, అండ్ ఆల్ ఆఫ్ అవర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆల్ ది ఏడీస్, చైత్ర గారు, సోము గారు, ఎవ్రీబడి, శ్యామ్ గారు, అండ్ ద కెమెరా డిపార్ట్మెంట్, ఎవ్రీబడి. మీరు ఈ మూవీకి మీరు కష్టపడినంత కష్టపడకపోతే ఈ మూవీ వచ్చేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇంతమంది వచ్చారు, వీళ్ళందరినీ ఒక్కొక్కరుగా పిలిస్తే మధ్యాహ్నం ఒకటైపోద్ది. సో అందరినీ ఒకేసారి స్టేజ్ మీదకి రమ్మన్నాం. సో I please call all the cast of Ramnagar Bunny on the stage. Cast and crew. మన crew కూడా అందరూ. అడెవరు లేరు. అరే లేపు హైట్ లేపు ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ మంది రిసీవర్ మంది కొట్టుకురా. సరితను చెప్పు తర్వాత ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఆగండి. ఓకేనా? ఓకే. Yes. Okay. So first, I would like to call upon Lakshman Garu, who played a very important role in Ramnagar Bunny. So yeah. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ మా మూవీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామ్నగర్ బన్నీ
మంచి క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ప్రభాకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంజాయ్ చేశాను బ్రోతో యాక్ట్ చేయడం. కొంచెం యాటిట్యూడ్ మాకు కూడా పాస్ అయింది. సో అదే అందరూ అంటే చాలా ఫన్ ఉంటుంది ఈ సినిమాలో. బ్రో కూడా ఫస్ట్ టైం మూవీలా కాకుండా చాలా బాగా చేశారు. సెటిల్డ్ గా కొంచెం దూరంగా బ్రో కదా అది. ఓకే, నవ్వడాన్ని అంటారు ఫన్నీ, అందరూ చూడాలి రామ్ నగర్ బన్నీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Andy. So now let's call Vismaya Sri, the heroine, one of the heroines of Ramnagar Bunny. Ma'am, please, a few words, konni mee sweet voice tho. హలో అందరికీ నమస్కారం. నేను మీ విస్మయశ్రీ, రామ్నగర్ బన్నీకి శైలు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఇక్కడికి వచ్చినందుకు. మీడియా పీపుల్, యాంకర్ దివిజ అండ్ రామ్నగర్ బన్నీ టీమ్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి అంటే చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. Now, మా రామ్నగర్ బన్నీకి మదర్గా ఎరక్కొట్టేసిన మా సుజాత గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మీడియా అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ఇందులో హీరోకి మదర్గా, బన్నీకి మదర్గా చేశాను. చాలా కామెడీ ఉంటుంది, యూత్ ఎంజాయ్ చేయొచ్చు, మా ఏజ్ ఎంజాయ్ చేయొచ్చు. టీజర్ చూసాక చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తాను అనిపిస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చిన శ్రీనివాస్ డైరెక్టర్ గారికి, సార్ ప్రభాకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా టీమ్కి మీ విషెస్ ఎప్పుడు ఉండాలి, సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఇక్కడ ఉన్న నా స్టేజ్ మీద ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much. So now, one of our next beautiful heroines, Richa Joshi, without whom this cinema would be impossible. So Well, yes, that's true. Yeah, so andariki namaskaram. How are you all? All good? Yeah, so as we've watched the teaser, and I'm very sure that you're going to like the movie. I want to thank Sumanhara Production House and Prabhakar sir and even Malaya ma'am, and every character I feel has given their best, and I really want you all to watch the movie because it's fun, it's amazing, it's got all of that mix masala thing, so you definitely need to watch. And thank you so much, and it's on 4th October releasing. Thank you. oh cute. Now we have Ambika Vani from Ramnagar Bunny, another one of our prettiest heroines. Thank you. हाय, अंदर की नमस्कारम. सॉरी, मुझे तेलुगु आती नहीं है, तो आई डोंट नो कितने लोग हिंदी समझ पा रहे हैं या नहीं. सो सबसे पहले थैंक यू प्रभाकर सर, माय प्रोड्यूसर, इतनी प्यारी अपॉर्चुनिटी देने के लिए. और बहुत अच्छा लगा सबके साथ काम करके. और जैसा कि रिचा ने बताया है कि 4 अक्टूबर को हमारी फिल्म रिलीज़ हो रही है. प्लीज़ सब देखना और बहुत सारा प्यार देना. थैंक यू. Yes. Now I request Madhu Anna to speak a few words. He also played a very, 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 very comic role in our film. Thank you, Anna. Over to you. గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ, గుడ్ మార్నింగ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ. రామ్ నగర్ బన్నీ టైటిల్ చాలా ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా, అంటే జనాల్లోకి వెళ్ళడానికి. సో దిస్ టైటిల్ ఇస్ ఫెంటాస్టిక్ అన్న, అండ్ చంద్రహాస్ యాటిట్యూడ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే టైటిల్. ఈ రోజుల్లో ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. సో నువ్వు సినిమాల్లోకి రాకముందుకే యాటిట్యూడ్ స్టార్ నువ్వు, అండ్ సినిమాలోకి వస్తూ వస్తూ ఒక యాటిట్యూడ్ స్టార్ అని ట్యాగ్ తగిలించుకోవడం అంత ఈజీ కాదు చంద్రహాస్. అండ్
చంద్రహాస్కి సినిమాలోకి రాకముందుకు చాలా చాలా పాపం ట్రోల్ అయ్యాడు. పాపం అని ఎందుకు అంటున్నానంటే, చంద్రహాస్ ప్లేస్లో ఇంకొకళ్ళు ఉండుంటే ఈ పాటికి డిప్రెస్ అయిపోయో, లేకుంటే దాన్ని నెగిటివ్గా తీసుకోనో, లేకుంటే చాలా ఎఫెక్ట్ అయ్యేది చంద్రహాస్కి. డెఫినెట్లీ చంద్రహాస్ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే. బట్ మేమిద్దరం షూటింగ్ టైంలో మాట్లాడుతున్నప్పుడు మనోడు చాలా కాన్ఫిడెంట్గా, అన్నా అయితే ఏందన్నా చేస్తే చేశారు, నాకు సినిమాలోకి రాకముందుకే నేను పాపులర్ కదన్నా, అటువంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అని అన్నాడు. సో దిస్ గై ఈస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ హీఈస్ వెరీ మెచ్యూర్డ్. అండ్ తన పర్సనల్ యాటిట్యూడే కాకుండా సినిమా పట్ల తనకున్న నాలెడ్జ్ కానీ ఇంట్రెస్ట్ కానీ చాలా ఎక్కువ ఫర్ హిజ్ ఏజ్. బికాజ్ తను షార్ట్లు మాట్లాడుతున్నాడు అండ్ మేకింగ్ మాట్లాడుతున్నాడు, ఫస్ట్ సినిమా అయినా సరే. అండ్ అన్న నేను ఇది చేస్తాను అది చేస్తాను అనే టార్గెట్ పర్ఫెక్ట్గా ఉంది మనోడికి. సో ఎవరైతే మనోడిని ట్రోల్ చేశారో డెఫినెట్లీ మీరందరూ కూడా మనోడిని ట్రోల్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాస్ దిస్ గై విల్ ప్రూవ్ యూ ఆల్ రాంగ్ అండ్ హీ విల్ డెఫినెట్లీ ప్రూవ్ టు బి వన్ ఆఫ్ ద వెరీ వెరీ ప్రామిసింగ్ యాక్టర్స్ తెలుగులో. చంద్రహాస్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను నీకు, యు గాట్ టాలెంట్. సో నువ్వు ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటే యూ విల్ డెఫినెట్లీ బి అ బిగ్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సూపర్ స్టార్ అవుతావా, హీరో అవుతావా ఇవన్నీ చెప్పను, బట్ డెఫినెట్లీ యూ విల్ బి అ గుడ్ యాక్టర్. అండ్ టూ థింగ్స్ నాకు ఒకటి పర్సనల్గా నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే, ఎనీబడి సినిమాలోకి వచ్చి మళ్ళీ సినిమాల్లోనే డబ్బులు ఇన్వెస్ట్ చేసి లేదా సినిమా కోసమే ఏదో ఒకటి చేస్తూ తప్పిస్తూ సినిమా ఇండస్ట్రీ నుంచి మేమేం తీసుకున్నాం కాదు, సినిమా ఇండస్ట్రీకి మేమేమి ఇచ్చాము అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే నాకు పర్సనల్గా చాలా చాలా రెస్పెక్ట్. అండ్ దిస్ ఫ్యామిలీ ఈజ్ లైక్ దట్. ఎంటైర్ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ, అన్న తెలుగులో టీవీలో ఉంటూ చాలా స్టార్డమ్ అనుభవించేశాడు. అండ్ ఎంత డబ్బులు సంపాదించాడో నాకైతే తెలియదు, బట్ ఉన్న డబ్బులంతా ఈ సినిమాకి పెట్టాడని నాకు తెలుసు. సో హీఈస్ పుట్ హిస్ ఎంటైర్ లైఫ్ ఇంటు దిస్ ఫిలిం. అంటే సినిమాలో తన కొడుకుని హీరోగా చేస్తూ డబ్బులు పెట్టడం ఓకే, ఎక్కడో ఒక చిన్న స్వార్థం ఉండొచ్చు, బట్ ఆ ధైర్యం కూడా ఉండాలి డబ్బులు పెట్టేంత. తన కొడుకుని నమ్మి, సో తన కొడుకుని నమ్మి డబ్బులు పెట్టి ఈ సినిమాని ఇంత పెద్దగా చేస్తున్నాడంటే అన్న హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు దిస్, హ్యాట్స్ ఆఫ్ టు వదినమ్మ. అండ్ ఈరోజు నువ్వు కంగ్రాచులేషన్స్ రా, యూ డూయింగ్ యువర్ యాంకరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, విచ్ మీన్స్ ఎంటైర్ యువర్ ఫ్యామిలీ ఇస్ డెడికేటెడ్ టు దిస్ సినిమా. ఈ సినిమా చూడడానికి 2 రీజన్స్. ఒకటి, చంద్రహాస్ ఆల్రెడీ చాలా పాపులర్, సో కొద్ది గొప్ప మంది దానికోసం చూస్తారు. రెండో రీజన్, స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే ఈ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకోవడం కాకుండా మళ్ళీ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. సో ఈ 2 రీజన్స్ కోసం ప్లీజ్ అందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. Chandrahas is definitely a good talent to watch out for. So I wish Chandrahas all the best. And నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన వెలిగొండ సీనన్నకు, ప్రభాకర్ అన్నకు, వదినమ్మకు, ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రామ్నగర్ బన్నీ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, దట్ వాస్ సో స్వీట్. ఇప్పుడు మా రామ్నగర్ బన్నీకి చెల్లిగా చేసింది, షీఈస్ వెరీ క్యూట్. సో తన్ని కూడా మాట్లాడదాం, చూద్దాం. హాయ్ అందరికి, నేను బన్నీ అన్నకి చెల్లెలిగా చేశాను. బన్నీ అన్న డైలీ నాకు 1 చాక్లెట్ ఇస్తారు. బన్నీ అన్న ఇంకా నావి చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి, మీరు తప్పకుండా చూడాలి. చూసావా, ఎవ్వరు మాట్లాడినా అంత అప్రిసియేషన్ రాలేదు, నువ్వు మాట్లాడితే వచ్చింది. హౌ క్యూట్. కాదు రామ్నగర్ బన్నీ గారు, మీరు ఆవిడకి చాక్లెట్స్ ఇచ్చింది ఇలా మాట్లాడడం కోసమేనా? సినిమాలో చెల్లికి ఇస్తారా, ఒరిజినల్ చెల్లికి కదా. ఓకే ఓకే, సో నౌ ఐ కాల్ అపాన్ our director of the film, the captain of the ship, Srinivas Mahat గారిని. వావ్ సార్, ఫ్యాన్ ఫాలోయింగ్ సార్. ప్రభు గారు నైస్ షర్ట్, సెంటర్ అట్రాక్షన్ మీరయ్యారు, ఇక్కడ ఉండాలి కానీ అక్కడ ఉంది. అందరికి నమస్కారం, చాలా రోజులైంది కలిసి. తమ్ముడు చెప్పినట్టుగా సినిమా నుంచి డబ్బులు తీసుకోవడం చాలా ఈజీ, కానీ ఇవ్వడం చాలా కష్టం. పెద్ద పెద్ద స్టార్లే ₹1 కూడా పెట్టరు, ఎందుకండి సినిమాలు రిస్క్ అంటారు. కానీ కొడుకు అవ్వచ్చు,
కానీ తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, అలా ఇలా లేదా బయట సినిమాలు ట్రై చేయమనొచ్చు. కానీ తను ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న స్కిల్ ఏంటి, ముందు కనీసం పరిచయం చేయాలి ఒక ఇండస్ట్రీకి అని డబ్బులు తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అందుకోసం ప్రభాకర్ని ఖచ్చితంగా ఫస్ట్ అభినందించాలి. థ్యాంక్ యూ డార్లింగ్. ఇక ఏ సినిమాకైనా ముందు డైరెక్టర్ చెప్తాడు, నేను ఈ సినిమాకి 100% కష్టపడ్డాను అని మనస్ఫూర్తిగా చేసుకొని. కానీ నాకు అది తన ఛాన్స్ లేకుండా చేశాడు. ఎందుకంటే ముందు అతను దూకేస్తుంటాడు అన్నిట్లలో, పని రాక్షసుడు. సో ఈ సినిమా ఈరోజు ఇంత ఫన్ ఇంత బాగా వచ్చిందంటే 100% దానికి ప్రభాకర్ కారణం, అందే డౌట్ లేదు. సో ఫ్రెండ్గా నేను చేయాల్సిన హెల్ప్ తనకు చేశాను. ముందు ఎవరైనా ప్రొడ్యూసర్ చెప్తాడు, నేను డైరెక్టర్ కాబట్టి, నేను కూడా ఒక డైరెక్టర్ కాబట్టి నేను హెల్ప్ చేశానని, కానీ నేను హెల్ప్ చేశానని చెప్పుకునే పరిస్థితి. సో డార్లింగ్, నిన్న నైట్ కూడా నిద్రపోలేదు తను, తెల్లారుజాము దాకా మెలకుగా ఉన్నాడు. ఈ రోజు కాదు, అతను 100 రోజుల నుంచి నిద్రపోవట్లేదు ఈ సినిమా కోసం. సో అంత కష్టపడుతున్నాడు ఒక తండ్రిగా, తన కష్టం నాకు అర్థమైంది. సో ఈ సినిమా ఫుల్ ఒకటే చెప్పాడు, డార్లింగ్ నాకు డబ్బులు మ్యాటర్ కాదు, నేను సంపాదించుకుంటా, ఉన్న ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్, అందరూ నవ్వుకోవాలి చూసి, వాడు ఏం చేయగలడని అర్థం కావాలి. సో ఆ బేస్ మీద తీసిన సినిమా. ఇప్పుడు మీరు అందరూ కూడా టీజర్కి ఇలా ఎంజాయ్ చేశారు, సరదాగా ఉందంటే ఇంకా మీకు సినిమా అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ టార్గెట్ చేసి చేసిన సినిమా ఇది. మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా మెప్పిస్తుంది. ఇకపోతే చంద్రహాస్ గురించి చెప్పాలి. చంద్రహాస్ గురించి చెప్పడానికి ఏం మిగలలేదు చంద్రహాస్ గురించి. పాపం ఇంకొక టీజర్ మొన్న వేయలేదు, ఒక 4 పిల్లలకి హ్యాండిక్యాప్డ్ అంటే వెంటనే అమౌంట్ పంపించాడు. ఆ పిల్లలు కూడా స్టేట్మెంట్ నా దగ్గరే ఉంది. తను ఒకరికి హెల్ప్ చేయాలనుకున్న మెంటాలిటీ. మనం ట్రోల్ చేసేంత అబ్బాయి దగ్గర, ఇప్పుడు ఇందాక చెప్పాడు నేను గడిపాను తనతోని అని, నేను కూడా గడిపాను కాబట్టి చెప్తున్నాను. పక్కనే కూర్చుంటాడు కదా, ఉంటాయి పిల్లలకు ఉండేవి కొంచెం అట్లా జేబులో చేతులు పెట్టుకుని, ఈ చిన్నవి. అసలు పిల్లలు ఎలా ఉంటున్నారండి ఈరోజు. అతను తాగాడు, పబ్లకి ఎక్కడైనా ఏ పబ్లో అన్నా ఈ అబ్బాయిని చూసారా, ఏ పబ్లో ఉండడు, ఏ గొడవలకి వెళ్ళాడు, అట్లీస్ట్ సిగరెట్ కూడా తాగాడు అబ్బాయి. వాళ్ళ నాన్న అలా పెంచాడు అతన్ని. అవును, అలా పెంచాడు. కొన్ని చిన్నపిల్లలు ఈ ఏజ్లో కొన్ని ఉంటాయి అలాంటి చిన్న మేనర్స్లు, చిన్నవి అవి. సో ఇంత ట్రోల్ అయ్యాడంటే అతనికి ఏదో ఆపర్చునిటీ కోసమే అయి ఉంటుంది ఇదంతా. సో అది మన మంచిగా అనుకోవాలి. డార్లింగ్, నీకు 100% తను అన్నట్టుగా ఇండస్ట్రీలో ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి దూకాలి అని డాన్స్ మాస్టర్ చెప్పే లోపల దూకేస్తాడు. ఇంకా షార్ట్ పెట్టలేదా అంటే పెట్టలేదా సార్, మళ్ళీ అయితే పెట్టండి అంటే. అంత పిచ్చి సినిమా అంటే 24 గంటలు సినిమా గురించి ఆలోచిస్తాడు. ఈ సినిమాలో ఒక కమెడియన్ ఉన్నాడు, ఆ కుర్రాడు కొంచెం బ్లాక్గా ఉంటాడు. ఎవరో సరదాగా మాట్లాడుకుంటూ జోక్ వేస్తే, అన్న అతను వింటాడన్న, పాపం ఫీల్ అవుతాడన్న అంటున్నాడు. అంత సెన్సిటివ్గా ఆలోచిస్తాడు ఆ పిల్లాడు. అంత మేనస్ ఉంది ఆ అబ్బాయికి. నేనేదో ఈ సినిమా కోసం ఏదో ఈ సినిమా డైరెక్టర్ అయ్యాను కాబట్టి వీళ్ళని మొయ్యాలను నాకేం లేదు, నా క్యారెక్టర్ అది కాదు. నేను అసలు ప్రభాకర్ డార్లింగ్ నా పేరు వద్దు, నీ పేరు వేసుకో డైరెక్టర్గా, నేను ఉంటాను పక్కన అని చెప్పాను. అది నా వ్యక్తిత్వం. ఇది కేవలం మనస్ఫూర్తిగా ఆ అబ్బాయి గురించి చెప్తున్నాను. దయచేసి మీరందరూ ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. 100% ఇండస్ట్రీకి పనికొచ్చే ఫిగర్ అది. మంచి కట్అవుట్, ఈ ఏజ్లోనే ఇలా ఉన్నాడు. ఇంకో 2-3 సంవత్సరాలు అయితే అంతా తెలుసుకుంటాడు, చాలా గొప్ప యాక్టర్ అవుతాడు. 100% మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేనే మళ్ళీ ఇంకో సినిమా తీస్తాను. డన్. థ్యాంక్ యూ డార్లింగ్, ప్రభాకర్ డార్లింగ్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Andy. That was very, very sweet. Now I request our producer garu, Mr. Prabhakar garu, to speak. Sir, మీ స్పీచ్ కోసం చాలా వెయిట్ చేస్తాం సార్. ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం, ప్రొడ్యూసర్ ఆఫ్ ద చంద్రహాస్. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా వారికి అండ్ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్కి అండ్ స్టేజ్ మీద ఉన్నటువంటి క్యాచ్ అండ్ క్రూ అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ ఇది ఒక సినిమా టీజర్ జస్ట్ రిలీజ్ ఇదే అండి. కానీ నాకు, నా వైఫ్ మలేజియాకి మాత్రం ఒక ఎమోషనల్ థింగ్. అంటే మన బిడ్డ ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎస్పెషల్లీ నాకు, నా సతీమణికి ఇది ఒక
ఎమోషనల్ థింగ్ అండి. అంటే మనం ఫస్ట్ టైం పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది. వాళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ వెళ్తారు, చదువుకోవాలి, బాగుపడాలి అని దగ్గరుండి తీసుకెళ్తాము. అవసరమైతే పని మానుకొని కూర్చుంటాము, మనమే వెళ్తాం, మనమే తీసుకొస్తూ ఉంటాము. అలాగే ఫస్ట్ టైం ఫారెన్ వెళ్తున్నారంటే ఏడ్చేస్తాము, తట్టుకోలేము. మనమే అనుకుంటాము వాడు బాగా చదువుకొని బాగుపడాలని పంపిస్తుంటాం, మనకే ఏడుపు వస్తుంది. అదేంటంటే అది ఆటోమేటిక్గా వచ్చేది. అది బిడ్డ దూరం అవుతున్నాడంటే అందులో నేను బాగా సెన్సిటివ్, పైకి కనపడే అంత కరుకు కాదు. ఎవ్రీ టైం ఇంటికి వచ్చాను అంటే బాబు తిన్నాడా, పాప తిన్నదా, పడుకున్నారా, ఏం చేస్తున్నారు, ఇంకా పడుకోలేదా, విసిగిస్తుంటాను. అబ్బా నువ్వే చూసుకోవచ్చు కదా అని తను విసిగిస్తుంటాను నేను. అంటే నా ప్రాణం అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళారంటే వచ్చే వరకు నాకు నిద్ర పట్టదు. అది నా వీక్నెస్. చాలాసార్లు మా అమ్మాయి కూడా అరుస్తారు, డాడీ ఏం చంపేస్తావు ఫోన్. నాకు తెలియాలి మీరు ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తున్నారు, లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఒక రకమైన పెయిన్, టెన్షన్ అందరికీ ఉంటుంది అనుకుంటే ఇలాగా తల్లిదండ్రులకి. అంటే ఇంకొకటి ఏంటంటే బయట లోకం బాగాలేదు, వీళ్ళు ఎక్కడుంటారో, ఎవరికి పలకరిస్తారో, ఏమవుతుందో, ఎవరు చేసింది వీళ్ళ మీదకి వస్తుందో, ఈ టెన్షన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఏమి చేయకుండానే బిడ్డని విపరీతంగా ట్రోల్ చేసుకున్నారు. అంటే ఒక్కొక్కరికి వాళ్ళని తప్పుగా అనట్లేదండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉద్దేశం చెప్పే ఇది ఉంది. వాళ్ళకి డెఫినెట్గా వీడు ఫోర్స్ చూపించేట్టు అనిపించి ఉండొచ్చు, అని ఉండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూ. సో అలాగా నా బిడ్డ ఈరోజు ఇండస్ట్రీకి వస్తున్నాడు అంటే నేను సినిమా ప్రొడ్యూస్ చేయాలి, సంపాదించాలి అని చేయలేదండి. ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముఖ్య కారణం నా స్నేహితుడు వేణు అని, మణికొండలో మ్యాచ్ పాయింట్ అని మా గురువు గారు, ఆయన షటిల్ నేర్పిస్తారు. ఆయనకి వెరీ క్లోజ్ శ్రీనివాస్ మహత్. అండ్ నాకు కూడా చాలా, శ్రీనివాస్ ఫస్ట్ సినిమా కూడా నేను యాక్ట్ చేశాను. తన దగ్గర ఒక కథ ఉందన్న, చాలా బాగుందన్నాడు. విన్న తర్వాత ఫ్లాట్ అయిపోయాను. తర్వాత మా ఫ్యామిలీకి వినిపించాను, అందరూ బాగా నవ్వారు. అసలు ఎన్నిసార్లు 4 సిట్టింగ్స్, అంత సీనియర్ని 4 సార్లు చదివించుకున్నాం స్క్రిప్ట్ అంతా. బాగా నవ్వు వచ్చింది. దీన్ని ఎలాగైనా ప్రొడ్యూస్ చేయాలనుకున్నాం. అయితే సినిమాలాగా వెళ్ళాలి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇష్టమున్న ప్రొడ్యూసర్ రావాలి. మళ్ళీ ఆయన స్టైల్లో వెళ్తే ప్రాబ్లం అయిపోతుంది అని నేను ఇక ప్రొడ్యూస్ చేద్దాం, మనమే చేద్దాము. బికాజ్ జనరల్ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుంటే వీడు ఏ సినిమా వెళ్ళినా పర్లేదు, ఇప్పుడు ఏమో ఇంతమంది కాచుకొని కూర్చున్నారు, వీడు ఏం చేశాడు, ఏం పీకాడు చూద్దామని. సో డెఫినెట్గా ఇట్ షుడ్ బి గుడ్ అండ్ ఫ్యామిలీ రావాలి. నేను మా అబ్బాయి అని చూసే ఒక 10%, 20% పీపుల్ అంతా కూడా ఫ్యామిలీ పీపుల్. వాళ్ళు చూసే సినిమా కొంచెం చూడబుల్గా ఫ్యామిలీ వచ్చి కూర్చొని చూసేలా ఉండాలి అని ఇదన్నీ ఆలోచించి శ్రీనివాస్ దగ్గర ఒక మంచి కథ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్, ఇంత మంచి కథని మాకు ఇచ్చినందుకు. అండ్ ఎవ్రీథింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్ అన్నీ తనే చేశాడు. ఈవెన్ తను ప్రతి మైన్యూట్ విషయం కూడా డార్లింగ్ ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఏమైంది పక్క నుంచి అని వినిపిస్తుంది, టెన్షన్ వస్తుంది. ఏం భయపడకు, బాధపడకు. మనం ఎలా వచ్చాము ఇక్కడికి, మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చామండి. ఆ రోజు మా దగ్గర 300 నుంచి 700 రూపాయలే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చాలా బాగున్నాము. దాని అంతటి కారణము నన్ను, నా వర్క్ని, నా టాలెంట్ని ఆదరించిన ప్రజలు అండ్ వాళ్ళ దాకా చేరవేసినటువంటి మీడియా. మీ అందరి దయతో, మీ అందరి ఎంకరేజ్మెంట్తో ఇక్కడ దాకా వచ్చాను. అదేం ప్రాబ్లం లేదు, ఆ టెన్షన్ కూడా ఎప్పుడు లేదండి. అండ్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ అవుట్పుట్. అండ్ కమింగ్ టు ద పాయింట్, శ్రీనివాస్, ఈ సినిమాకి నువ్వు చేసినంత నాకు నా సొంత అన్నదమ్ములు కానీ మా అమ్మ నాన్నలు కానీ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే నా బిడ్డని తన బిడ్డలా భావించాడు, ఏ రోజు ఈగోకి వెళ్ళలేదు. అంటే ఒక క్రియేటివ్ పర్సన్ పక్కన ఇంకో క్రియేటివ్ పర్సన్ ఉంటే తేడాలు వస్తుంటాయి. అదేంటంటే ప్రోడక్ట్ గురించే. అది అర్థం చేసుకున్న వాడికి రిలేషన్ ఎప్పుడు పోదు. వాడి ఈగోకి తీసుకొని పర్సనల్గా తీసుకుంటే రిలేషన్ పోతుంది. నాకు డే 1 ఎలా ఉందో డార్లింగ్ తోటి ఈ రోజుకి అదే ఉంది. నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటా శ్రీనివాస్. జీవితాంతం నువ్వు ఇంకా మా వాడితో సినిమాలు చేయాలి, డెఫినెట్గా మనం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్. తను నా కోసం ఎక్కడ తగ్గించవచ్చు డబ్బులు అని తను అనడం, నేనేమో వద్దని చెప్పి పెద్దోళ్ళని పెట్టడం, నన్ను అతను తిట్టడం. డార్లింగ్ మనం ఈ బడ్జెట్ అనుకున్నాను, అక్కడ తీసుకెళ్తున్నాం. లేదు డార్లింగ్, ఫస్ట్ సినిమా క్వాలిటీ ఉండాలి, ఫస్ట్ చూడబుల్ ఉండాలి, స్టోరీ ఎలా ఉంది తర్వాత పెట్టగానే అది చీప్గా ఉండకూడదు అని చెప్పి నేను కొంచెం తన్ని బాగా హర్ట్ చేసిందంటే అనుకున్న బడ్జెట్ కంటే డబుల్ బడ్జెట్ చేశాను. నేనే చేశాను, 100% నేనే చేశాను. ప్రతిసారి తిట్టేవాడు, నేను నీకు ఒక మాట ఇచ్చినా దాటిపోయింది అని. కానీ ఏం చేస్తాను, నాకు మంచి టెక్నీషియన్ కావాలి, మంచిది కావాలన్నప్పుడు డబ్బులు అవుతాయి. సో అలాగే చేసుకుంటూ వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్.
ఈ సినిమాలో నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఇద్దరు, ఒకటి నా భార్య, గుండె ధైర్యంతో ఏది అడిగినా సరే, ఆ స్థలం అడిగినా, ఈ స్థలం అడిగినా, ఉంటున్న ఇల్లు అడిగినా, ఏది అడిగినా సరే నాకు ఇచ్చేసింది. అది కూడా తను కూడా వాళ్ళ బిడ్డ టాలెంట్ చూసే ఇచ్చింది తప్ప ఏదో కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు కాకుండా నా బిడ్డ హార్డ్ వర్క్, వాడి సిన్సియారిటీ, వాడి టాలెంట్ అన్ని చూసే మనం ఈ ధైర్యం చేశాము. అందులో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి రిగ్రెట్స్ లేవండి. ఒక ఆడిషన్ లాగా ఉంటుంది సినిమా మీకు. అంటే వీడు ఏం చేయగలడు, ఒక పేదాస్ చేయగలడా, లేకపోతే డ్రామా చేయగలడా, కామెడీ చేయగలడా, ఎనర్జీయా, డ్యాన్సా, ఫైట్సా, దిల్ రాజు గారు చెప్పినట్టు డ్యాన్స్ వేణుమా డ్యాన్స్ ఇరుకు, సాంగ్స్ వేణుమా సాంగ్స్ ఇరుకు, డ్రామా వేణుమా డ్రామా ఇరుకు అన్నట్టు అన్నీ ఉంటాయి ఇందులో. సో డెఫినెట్గా చాలా బాగా చేశాడు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ చంద్రహాస్. నీ వల్ల నాకు ఇంత డబ్బు పోయింది అనే పరిస్థితి కాకుండా నేను పెట్టిన డబ్బుకి సార్థకత చేశావని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎక్సలెంట్. నీ మీద ఇంత కాదు, ఇంతకంటే డబల్ డబ్బు పెట్టినా బాధపడ్ను. నీ హార్డ్ వర్క్ ఇదంతా చూసిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ. అది కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను అందరి తరపున. స్పెషల్గా ఏ ఇండస్ట్రీలో అయినా, ఏ సెలబ్రిటీ అయినా, ఎక్కడైనా సరే వాళ్ళకు ఒక లైఫ్, ఒక హోదా రావాలంటే ప్రజలు ఆదరించాలి. ప్రజలు ఆదరిస్తేనే ఎవరికైనా సరే లోకంలో ఒక పేరు వస్తుంది, ఒక బిరుదు వస్తుంది, ఒక స్టేజ్ వస్తుందండి. అలా నన్ను ఈ మాత్రం ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ప్రజలందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ ఆ ప్రజలు ఆదరించాలి అంటే వాళ్ళ దగ్గరికి చేరవేసేది, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేది మీడియా వాళ్ళు. మీడియా సోదరులందరూ నన్ను ఎలా అయితే ఇక్కడి దాకా ఆదరించారో అలాగే నాకంటే ఇంకొంచెం ఎక్కువగా నా బిడ్డని మీరు ముందుకు తీసుకెళ్లాలని, వాడు చేసే మంచిని హైలైట్ చేయాలని, నచ్చని విషయాల్ని పక్కన పెట్టాలని మీరు కెమెరా పక్క నుంచి ఒక మీ బిడ్డలాగా అనుకొని దగ్గరికి వెళ్ళి చెప్తే చాలండి. నచ్చే విషయాల్ని అందరికీ చెప్పండి, నచ్చని విషయాల్ని వాడికి చెప్పండి. డెఫినెట్గా తీసుకుంటాం. మీరందరూ మా ఫ్యామిలీ, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. అండ్ ఫైనల్గా సినిమా బతకాలి. సినిమాని అందరు చూసి మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పండి. సూపర్ ఉందని చెప్పమనట్లేదు, మీకు ఎట్లా అనిపించిందో సినిమా చూసి చెప్పండి. అందరూ చూసి సినిమాని అందరూ ఎంకరేజ్ చేయాలని. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ టీజర్లో కాదు, ప్రీ రిలీజ్లో మాట్లాడదామండి. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్స్ కానీ, ముఖ్యంగా మురళీధర్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు, డీజే టిల్లు ఫాదర్. అండ్ సుజాత గారు, మధునందన్ చాలా కోఆపరేట్ చేశాడు. అలాగే నా ఫ్రెండ్ సమీర్, వీళ్ళందరూ ఎంతో మంది అంటే ఆర్టిస్టులు. నేను ఒక ఫోన్ చేస్తే అండ్ టెక్నీషియన్స్ మార్తాండికే వెంకటేష్ గారు అండ్ అస్కర్ అలీ, మా కెమెరామెన్ శేఖర్ మాస్టర్, బాబా భాస్కర్, స్వర్ణ మేడం, సాగర్ గారు అండ్ ఫైట్ మాస్టర్స్ అందరు పెద్ద పెద్ద సీనియర్స్ అందరూ నేను అడిగానే వచ్చి నా బిడ్డని ఆశీర్వదించి వాళ్ళ సొంత బిడ్డలా ఫీల్ అయ్యి ఈ సినిమాని బాగా చేశారండి. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ సినిమా చూసిన తర్వాత. సో ఫుల్ ఫన్ ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూసే సినిమా. చూడండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఏమైనా మాట్లాడతారా? దసరాకి మనకి దసరా వస్తుంది, కానీ ముందుగానే 4th దసరా వచ్చేస్తుందండి. ఎందుకంటే అక్టోబర్ 4th రామ్నగర్ బన్నీ వస్తుంది. నేను అమ్మగా అందరు అమ్మల్ని కోరుకుంటున్నాను, మీ ఫ్యామిలీలో ఫస్ట్ ఇదే చెప్పండి, 4th ఒక్కళ్ళని పంపించండి. ఫస్ట్ నచ్చితే ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోండి. అదే నేను నా సైడ్ నుంచి అమ్మగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టీం అందరికీ. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులు వచ్చి మా ఫ్యామిలీ అడగంగానే వచ్చి మంచి న్యూస్ని జనాల్లో స్ప్రెడ్ చేస్తున్నందుకు వెరీ బిగ్ థ్యాంక్స్ టు మీడియా అండి. చాలా హ్యాపీగా ఉంది మమ్మల్ని. ఇది మా ఫ్యామిలీ వర్క్ కాదండి, టీం వర్క్ ఇది. మా ఏ టెక్నీషియన్ లేకపోతే మా సినిమా ఇంత బాగా రాదు. సెట్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ వరకు డే 1 నుంచి మేము ఎట్లా కష్టపడుతున్నామో ఈ రోజు వరకు అట్లే కష్టపడ్డామండి. ఆ మంచి ప్రోడక్ట్ని అక్టోబర్ 4th మీ ముందుకు పెడుతున్నాము. రిజల్ట్స్ మీరే చెప్పాలి. మేమైతే మా తరపు నుంచి మేము చాలా కష్టపడి మీ ముందు పెట్టాము, ఎగ్జామ్ రాసాము. రిజల్ట్స్ మాత్రం మీరే ఇవ్వాలి. నేను ఒక తల్లిగా అర్థిస్తున్నాను అంతే. థ్యాంక్ యూ అనండా. ఇది బాధ కాదు, ఆనంద బాష్పాలు. మీరు మరి తప్పుగా అనుకోకండి, ఆనందంతో ఏడుపు వచ్చేస్తుంది దానికి. అండ్ చిన్ను నాన్న నా కొడుకు అని చెప్పట్లేదు, నీకు దిష్టి రోజు నా దిష్టే తగులుతుంది. నీకు అంత బాగా చేసావురా నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మేడం, ఓవర్ టు దివిజ గారు. సో
సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అబౌట్ మై బ్రదర్. మీకు వీక్నెస్ అని అన్నారు, బట్ మాకు మీరు ఎప్పుడు స్ట్రెంతే. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చెప్పాల్సింది వాళ్ళ గురించి మర్చిపోయాం, సారీ. ఒక సైడే ఇబ్బంది ఉంటుంది, ఇక్కడ ఇద్దరు సైడ్ రెండు సైడ్ల ఇబ్బంది. సగం మంది ఉన్నారు, సగం మంది పారిపోయారు సినిమాలో. సో ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ చాలా బాగా కష్టపడ్డారు. సో మిమ్మల్ని ఏదైనా కొంచెం ఇబ్బంది పెట్టుంటే సారీ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. నౌ ద పర్సన్ we've all been waiting for, మీ అందరికంటే నేను కూడా చాలా ఎక్కువ వెయిట్ చేస్తున్నాను మా అన్న ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడతాడని. సో the one and only Ramnagar Bunny, attitude star, over to you. అందరికీ నమస్కారం. ఈ సినిమా రామ్నగర్ బన్నీ, ఇది మీరు ఎందుకు చూడాలి అని మీకు ఆలోచన వస్తే, ఒకటి మీ అందరికీ తెలిసిందే, బీభత్సంగా ట్రోలింగ్ కానీ అది కానీ ఇది కానీ చాలా జరిగింది. సో అదంతా మైండ్లో పెట్టుకొని ప్రతి ఫ్రేమ్ దగ్గరుండి చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను. సో నాకు ఇష్టం లేకుండా ఈ సినిమాలో ఒక్క ఫ్రేమ్ కూడా లేదు. అండ్ నా టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ సినిమా సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ఎవరైనా ఎంజాయ్ చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఆడియన్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ఒక రొటీన్ రొట్ట సినిమా కాదు. సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ప్రపంచంలో ఎవడు ఎక్కడున్నా ఈ సినిమాని చాలా బాగా పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఇది నా కాన్ఫిడెన్స్. ఎస్పెషలీ మై ఏజ్ పీపుల్, దే వోంట్ ఫైండ్ ఇట్ క్రింజ్ ఎట్ ఆల్. యా, so these are few reasons why you should watch Ramnagar Bunny. And ee cinema inta baga ravadaniki karanam the whole team who worked behind Ramnagar Bunny. So special thanks director garu, darling, thank you so much. And editor garu Martandake Venkatesh gariki thank you. And dance masters Baba Bhaskar master, Shekhar master, Swarna master, Sagar master, మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఫైట్ మాస్టర్స్ జాషువా మాస్టర్ అండ్ నటరాజ్ మాస్టర్ అండ్ రామ్ సుంకారా మాస్టర్, మీకు కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ దెన్ ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ కెమెరా ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఇన్ ద ఫిలిం. అస్కర్ బ్రో, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, మీకు ఒక్కొక్క సాంగ్ అసలు మైండ్లో నుంచి పోదు. చివరికి నాతో కూడా పాడించాడు. అండ్ నాతో పాడించిన సాంగ్ కూడా ప్రొఫెషనల్గా చాలా బాగుంది. బికాస్ ఐ నెవర్ థాట్ ఐ వుడ్ బీ సింగింగ్ ప్రొఫెషనల్లీ ఇన్ మై లైఫ్. అండ్ ఆల్ ద సాంగ్స్ యూ విల్ బీ లిజనింగ్ అండ్ యూ విల్ బీ లిజనింగ్ టు దెమ్ ఆన్ లూప్ అగైన్ అండ్ అగైన్. సో మై బ్రదర్ అశ్విన్, యూ రాక్డ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మా ఫాదర్కి నేను థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే దీని ద్వారా, ఈ సినిమా ద్వారా నాకు ఏ మంచి పేరు వచ్చినా ఏమొచ్చినా దానికి టోటల్ క్రెడిట్ ఎలాగో ఆయనదే. ఇప్పుడే కాదు, ఏదైనా ఫ్యూచర్లో కూడా నాకు ఏ మంచి పేరు వచ్చినా, ఎవరు నన్ను అప్రిషియేట్ చేసినా, ఎలాంటి పాజిటివ్ ఆలోచించినా దానికి కేవలం మా ఫాదరే రీజన్. అండ్ మా చెల్లి చాలా కష్టపడింది ఈ సినిమా కోసం బిహైండ్ ద సీన్స్. ఇప్పుడు ఈరోజు స్టేజ్ మీద కూడా యాంకరింగ్ చేస్తున్నావు, థ్యాంక్ యూ చెల్లి. అండ్ మా మమ్మీ, థ్యాంక్ యూ అమ్మా. నువ్వు ఏడవలసిన అవసరం లేదు, ఎందుకు ఏడుస్తున్నావు? తెలుసు ఆనందంతో నీకు వస్తుంది. యు ఆర్ వెరీ ఇమోషనల్ పర్సన్. మా ఫ్యామిలీ మొత్తంలో ఈ ట్రోలింగ్ వల్ల ఎవరైనా హర్ట్ అయిన పర్సన్ అంటే మా మదర్ మాత్రమే. అది కూడా నేను చాలా ధైర్యం ఇచ్చుకున్నాను బాధపడద్దని. యా, సో దిస్ ఇస్ అ హోల్ టీమ్ వర్క్, ద ప్రాజెక్ట్. All the heroines, they did exceptional, phenomenal, outstanding performances. ఒక్కొక్కరు ఇరక్కొట్టేశారు. అసలు కళ్ళు వాళ్ళ వైపు నుంచి మీకు పోవు. విస్మయ, రిచా, అంబిక,
థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో తారా మేడం, రితు మంత్ర, థ్యాంక్ యూ. ఈరోజు తను అవుట్ ఆఫ్ కంట్రీ ఉండడం వల్ల రాలేకపోయారు. షీఈస్ ఆల్సో అనదర్ హీరోయిన్. యా, సో 4 హీరోయిన్స్ తో డెబ్యూ చేస్తున్నా. అండ్ మీకు చెప్పా కదా ఈ ఫిలిం ఏ క్రింజ్ ఉండదు, సో చాలా కొత్తగా ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ, మీరు మాట్లాడిన వాటికి అందరికీ. సో ఐ రిక్వెస్ట్, సో ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్న సెగ్మెంట్, స్పెషల్లీ నేను కూడా చాలా వెయిట్ చేసిన సెగ్మెంట్, ఎందుకంటే ఆ క్వశ్చన్ కి మా అన్న ఏమేమి ఆన్సర్స్ ఇస్తారో నాకు చాలా ఈగర్గా వినాలని. క్వశ్చన్ ఏంటో తెలుసా నీకు ఆల్రెడీ? ఆ క్వశ్చన్స్ కొంచెం ఐడియా ఉంటుంది కదా దేని గురించో, యూనో ఏమడుగుతారు? ఆన్సర్స్ గురించి ఉంది నాకు. ఫస్ట్ టైం యాంకరింగ్ ఇలా చేయకు ప్లీజ్. అంటే వాళ్ళు ఏమడుగుతారు? క్వశ్చన్ తెలిసినట్టు చెప్తే నాకు డౌట్ వచ్చింది. See, I can expect the questions little. సో వాటికి మా అన్న ఏం ఆన్సర్ చేస్తారు, ఎలా ఆన్సర్ చేస్తారు అనేది నేను చూడాలనుకున్నాను. నువ్వు అడగదు, ఏం అడగదు. ఓకే, సో నౌ ఐ రిక్వెస్ట్ ద కాస్ట్ టు సిట్ ఫర్ ద Q&A. Where is Mr. Prabhakar? Please sit there. Central chair and Prabhakar and family. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ తో, సెంటిమెంట్ తో అందరినీ కూడా గుండెలు పిండేశారు. రియల్లీ ఇది వెరీ ఎమోషనల్ మూమెంట్ టు యువర్ ఫ్యామిలీ. యాటిట్యూడ్ అనేటువంటి స్టార్ అనేటువంటిది సినిమాలో సక్సెస్ అయిన తర్వాత ఎవరికైనా ఆ పేరు వస్తుంది, కానీ తనకి ఆ ముందే అయితే తగిలిచ్చేశారు, ఆ పాపులారిటీని తీసుకొచ్చారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ రియల్లీ ఫీలింగ్ వెరీ గుడ్. అయితే ఆ ట్రోలింగ్స్ ఏవైతే జరిగినాయో, ఎంత అయితే ఆ రోజున మీ ఫేర్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎంత టార్చర్కి గురయ్యారో, ఆ ఇది మొత్తం నేను ఆ సాంగ్ కింద వచ్చిన కామెంట్స్ చూశాను. నేను ఆ కామెంట్స్ చూస్తే ఆ కామెంట్స్లో మొత్తం టోటల్ రివర్స్ అయింది. అది రియల్లీ వండర్ఫుల్ జెస్చర్. దానికి తగ్గట్టుగా చాలా చక్కగా, చాలా ఈజీగా యాటిట్యూడ్ అనేటువంటిది చంద్ర, ఇట్ ఈస్ డిఫరెంట్. పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. అది నిలబడటం మీ వయసుకి, మీ ఇదిలో ఉన్నటువంటి చిన్న ఆ జెస్చర్స్కి వచ్చినటువంటి ఇదే తప్ప దాన్ని యూ నీడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ ఏ నెగిటివ్ సెన్స్. కానీ దాన్ని తట్టుకొని నిలబడి ఈ రోజున కమ్అవుట్ విత్ యువర్ ఫిలిం కంప్లీట్గా సాంగ్స్ కానీ వీటికి వచ్చిన రెస్పాన్స్, పర్ఫార్మెన్స్కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ నౌ మై క్వశ్చన్ ఈస్ టు మిస్టర్ శ్రీనివాస్, డైరెక్టర్. చాలా బాగుంది, చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ ఉన్నటువంటి పాపులారిటీ ఏంటో మనకు తెలుసు. చిన్న బుల్లితెర మెగాస్టార్ అంటారు తన అందరూ కూడా. అలాంటి ఇమేజ్ ఉన్నటువంటి తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దట్ ఈస్ ఎనదర్ వెయిట్ టు యువర్ షోల్డర్, టు యువర్ మైండ్. హౌ యూ హ్యాండిల్ ద ఫిల్మ్, అలా ప్రజెంట్ చేశారు ఏంటనేటువంటిది కూడా ఒక $1000 కొంచెం అబైటింగ్ క్వశ్చన్ అనమాట. అది
how you handled him, how he performed, and how this project happened అనేటువంటి చెప్పండి. గీతా సారాంశం లాగా ఇందాకే మొత్తం నేను చెప్పాను, ఒక ముక్కలో మీకు అర్థమై ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే నేను మామూలుగా తనకంటూ కథ రాయలేదు, ఒక అల్లరి కుర్రాడికంటూ ఒక కథ రాయడం జరిగిందండి. సరదాగా ఉండాలి ఒక కథ. అలాగే ఒక లాస్ట్ ఫేజ్కి వచ్చేసరికి ఒక ఎమోషనల్గా ఒక బేబీ లాగా, అంటే బేబీ కన్నా ముందు చేసుకున్న సినిమా ఇది. మేము తనకు కథ చెప్పేటప్పుడు కూడా ఇంకా బేబీ రిలీజ్ కాల. అలా ఒక ఎమోషనల్గా లాస్ట్కి తీసుకెళ్ళిపోదాం అనే ఒక జర్నీతో ఒక కథ రాశాను. అది ప్రభాకర్కి చెప్పాను. చెప్పిన తర్వాత తనకు బాగా నచ్చింది. నేను ప్రభాకర్ అని చెప్పలా, నేను వేరే చోట బయట ఎక్కడో ఇది ఉంది కానీ సో ఎంగేజ్ అయింది. వేరే ఫ్రెండ్ ద్వారా తను పిలిచి డార్లింగ్ నేను కథలు వింటున్నాను అది ఇది అంటే సరే అని ఒకరోజు చెప్పడం జరిగింది. వినగానే తన కథ నాకు నచ్చింది. డార్లింగ్ నేను ఇది చేస్తాను అది ఇది అన్నాను. తర్వాత తనే డైరెక్ట్ చేస్తాడు అనుకున్నాను. లేదు నువ్వు ఉండు డార్లింగ్, ఖచ్చితంగా ఉండాలి నువ్వు అని. సరే అని అలా ప్రయాణం చేసాం. తర్వాత స్టార్ట్ అయిన తర్వాత సిట్టింగ్స్ టైంలోనే మళ్ళీ తనకి ఏం ఆలోచన వచ్చిందంటే ఈ ఏడుపులు పెడబొబ్బలు వద్దు డార్లింగ్, ఈ ఎమోషనల్ కట్ చేద్దాం, ఫుల్ ఎంటర్టైనర్, వాడు ఏం చేయగలడు, వాడి ఎనర్జీ ఏంటి అది పట్టుకొని వెళ్దాం అంట చిన్న డిస్కషన్ వచ్చి అవి సెట్ చేసుకుంటూ దీన్ని ఇలా ఒక ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్గా చేయడం జరిగింది తన ఇన్వాల్వ్మెంట్. అలాగే ప్రభాకర్ ఏంటంటే నాకు ఫ్రెండ్ కూడా. సో మా ఇద్దరి మధ్య ఏం అది ఆ ఈగో ఫీలింగ్స్ ఏం లేవు. తన సైడ్ నుంచి తన ఫుల్ కోఆపరేషన్, తను ఇన్వాల్వ్ అవుతాడు. తన కొడుకును కొన్ని ఇలా చూపించుకోవాలి, కొన్ని మైనస్ ఇటు ఉంటే ప్లస్, ఇవన్నీ నాకన్నా సీనియర్ 100% నాకన్నా బెటర్ అన్ని స్కిల్స్ ఉన్న వ్యక్తి, అందులో డౌట్ ఏం లేదు. సో ఇవి చెప్పినప్పుడు అవన్నీ మేము చేసుకుంటూ తన ఇదిని తీసుకొని అలాగే కలిసిమెలిసి చేయడం జరిగింది. ఇది దీంట్లో ఎలాంటి నేను అదే చెప్తున్నా, యాక్చువల్లీ మనం డైరెక్టర్ భుజాన మొత్తం వేసుకున్నాడు అంటారు, కానీ 90% అతనే మోసేసాడు. నేను 10 to 20 తనకు హెల్ప్ చేశాను అంతే. అది ఇలాంటి సబ్జెక్ట్ ఒక కొత్త కుర్రాడిని ప్రజెంట్ చేసినప్పుడు అసలు యూత్ఫుల్ ఫిలిమ్స్ అనగానే అమ్మాయిలు, బూతులు, బీర్లు, సిగరెట్లు ఇవి తప్పితే యూత్ ని ఇంకొక యాంగిల్లో చూపిస్తలేదు ప్రజెంటెడ్ సినిమా. అవును. హౌ యూ హ్యావ్ ప్రజెంటెడ్ అంటే ఈ సినిమా ద్వారా, ఈ కుర్రవాడి క్యారెక్టర్ ద్వారా, ఆర్ యూ హ్యావింగ్ ఎనీథింగ్ టు గివ్ ఎ మెసేజ్ ఆర్ టు సే సంథింగ్ టు ద సొసైటీ? అలాంటి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ లాక్లోనే వెళ్ళారు. 100% ఎంటర్టైన్మెంట్ వేలోనే వెళ్ళాము. కానీ ఈ బూతులు అవన్నీ మన సినిమాలు లేవు, అవన్నీ అలాంటి ఏం పెట్టుకోలేదు. బూతులతో అట్లా చెప్పాలని కాదు. 4 అమ్మాయిలు అంటే వీడు పికిల్ మైండ్. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది, ఐఫోన్ చేంజ్ చేసినట్టుగా, ఐఫోన్ వెర్షన్ మారినట్టుగా మారుతున్నాయి అమ్మాయిలు. సో వీడి మైండ్ సెట్ కూడా అలాంటిదే. ఎవడరా ఒక్కసారే లవ్ పుడుతుందని చెప్పింది అని ఇందాక డైలాగ్లో చూసారు మీరు. సో మైండ్ సెట్ ఏ అమ్మాయిని చూసినా అరే అక్కడ రాంగ్ సెలక్షన్, ఈ అమ్మాయి ఈ వెర్షన్ కదా నేను వెళ్ళాల్సింది అని టక్మని ఇటు వెళ్ళిపోతుంటాడు. ఇలా వెళ్ళిపోయే వ్యక్తి లైఫ్లోకి నిజమైన ప్రేమ వాడికి ఎక్కడుంది, దాన్ని ఎలా క్యాచ్ చేశాడు అని చెప్పాలన్నదే ఈ సినిమా. ప్రభాకర్ గారు నమస్తే అండి. అంటే పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా వాళ్ళ కొడుకుల్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదు. అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా అయితే ఎవరు ముందుకు రారు, ఎందుకు ఇంత రిస్క్ అనుకుంటారు. ఈవెన్ ఇప్పుడు కొంతమంది పెద్ద ప్రొడక్షన్స్ వల్ల రెండో కొడుకు కావచ్చు, కొంతమంది కూడా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా, అంటే మూవీస్ హిట్ కానప్పటికీ కూడా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి ముందుకు రావట్లేదు. ఒక సినిమా చెయ్యాలి అని చెప్పి, కొడుకుని నిలబెట్టాలి అని చెప్పి. బట్ మీరు ఫస్ట్ మూవీ తోటే ఇంత పెద్ద డేర్ స్టెప్ తీసుకున్నారు, ఆస్తులు అమ్మారు, కొన్ని తాకట్టు పెట్టారు, ఇట్లా చాలా టాక్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకు ఇంత రిస్క్ చేశారు? భయం అనిపించట్లేదా? లేదంటే అంటే ఇది నా బిడ్డ ఫ్యూచర్ అంటే మా అబ్బాయి ఇప్పుడు అమెరికా వెళ్ళి చదువుకుంటానన్నా నేను సేమ్ చేయాలి, ఒక ల్యాండ్ తాకట్టు పెట్టాలి, 2 కోట్లు కట్టాలి. వాడు ఇంకొక పైలట్ అవ్వాలన్నా దానికి నేను డబ్బులు కట్టాలి. వాడు ఇది ఫీచర్ ఎంచుకున్నాడు, దీనికి వాడు సూటబుల్ అని నాకున్న పరిజ్ఞానంలో నేను గ్రహించాను. ఒక తల్లిదండ్రులుగా మనం ఒకటి అనుకుంటాం, పిల్లలు ఒకటి అనుకుంటారు. తర్వాత ఏం చేస్తాము, వాళ్ళది కరెక్ట్గా ఉన్నారా లేదా చూసి మనం ఎంకరేజ్ చేస్తాం. సో నేను ఒక 7-8 years నుంచి ఈ టాపిక్ వస్తున్నా కూడా నేను పైలట్లో జాయిన్ చేశాను, ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడి నుంచి వచ్చేసాడు తన మనసంతా ఇక్కడే ఉంది. సరే తర్వాత ట్రైనింగ్లో పెట్టాను, జిమ్నాస్టిక్స్, డ్యాన్స్, వీటిల్లో అసలు నో డౌట్ ఎట్ ఆల్ అనమాట. 100కి 100 మార్క్స్ ఉన్నాయి. ఎందుకు నేను ఇంతమందికి అవకాశం ఇచ్చాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకున్న పరిధిలో నేను కొన్ని 100 మందికి నేను పిలిచి వేషాలు ఇచ్చి మంచి వేషాలు మామూలు స్టేజ్లో ఉన్న వాళ్ళకి చేశాను. నా బిడ్డను ఎందుకు తక్కువ చేసి చూస్తున్నానని గిల్టీగా ఫీల్ అయ్యాను ఒక టైంలో. అని అనుకున్న తర్వాత వాడు ఒక సాంగ్ చేసి పెట్టిన తర్వాత బయట ప్రొడ్యూసర్స్ రావడం మొదలెట్టారు. ఆల్మోస్ట్ 20 to 25 members ప్రొడ్యూసర్స్తో వచ్చారు, డైరెక్టర్స్. 2 సినిమాలు సెట్లోకి వెళ్ళిపోయినాయి. అక్కడ నాకు అనిపించింది ఏంటంటే
వాళ్ళని మనం తప్పు పట్టలేము, మనం వేలు పెట్టలేము ఆ సినిమాలో. కానీ ఫస్ట్ ప్రజెంటేషన్ ఇలా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్, నా దురద ఇది. నా బిడ్డ అడగలే నాతో సినిమా తీయమని, ఎవ్వరు అడగలే. నాకు అనిపించింది నా బిడ్డని ఇలా చూపిస్తే బాగుంటాడు, ఇది కరెక్టే, ఈ ఫీల్డ్ ఇలా చూపిస్తే బాగుంటాడు నా ఫీలింగ్ తోటి నేను ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. అది ఎప్పుడు చేయగలనంటే నేను డబ్బులు పెడితేనే చేయగలను. వాళ్ళు డబ్బులు పెడుతున్నప్పుడు నేను లేలు పెట్టడం కానీ లేదా ఇలా షూట్ చేయాలనడం కానీ అది న్యాయం కాదు, ధర్మం కాదు, పద్ధతి కూడా కాదు. అందుకనే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ డబ్బు విషయానికి వస్తే అండి, నేను ఇక్కడ సంపాదించింది అండి ఇదంతా. ఇక్కడ మన ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, డబ్బింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇక్కడ నేను చేయని పని అంటూ లేదు. 100 మందికి డబ్బింగ్ చెప్పాను, ఒక 70 సినిమాలు యాక్ట్ చేశాను, కొన్ని వేల ఎపిసోడ్స్లో యాక్ట్ చేశాను, యాంకరింగ్ చేశాను. ఇవన్నీ ఇక్కడ సంపాదించుకున్న డబ్బే. నేను సొంతంగా ఇంకెక్కడ వేరే ఏ పని చేయలేదు, ఇక్కడే సంపాదించుకుని ఇదే వచ్చు. సో ఇదే డబ్బు ఇక్కడే మళ్ళీ పెడుతున్నాము. ఆడు ఒక్కటే నా బిడ్డ అన్న ఒక విషయం మర్చిపోతే నేను ప్రొడ్యూస్ చేస్తానండి. ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ 10 to 12 years నుంచి నేను ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నా సీరియల్స్. సినిమా ఫస్ట్ టైం, ఇది ఒక అనుభవం అంతే. సో ధైర్యం అంటే ఏం లేదు, ఇది నా బిడ్డ ఫ్యూచర్ కోసం నేను చేసిన పని అంతే. అయితే ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడడం కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, వాళ్ళ సిస్టర్ చంద్రహాస్ అంతా కూడా ఒక సెంటిమెంట్ అయితే అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఈవెన్ నేను కూడా చాలా ఫీల్ అయ్యాను మీరు అంతా మాట్లాడుతుంటాం ఏడుస్తుంటే. సో ఇంత సెంటిమెంట్ ఉన్న ఫ్యామిలీకి అంత పెద్ద ట్రోల్స్ వచ్చాయి. సో మీరు ఎట్లా తీసుకున్నారు? ఇట్లాంటి ఇంత ఫీల్ అయ్యే వాళ్ళు దాని నుంచి బయటికి రావాలంటే అంత ఈజీ కాదు. సో మేడం కావచ్చు, మీరు ఆ టైంలో ఎట్లా సఫర్ అయ్యారు? ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఎవరైనా ఫోన్ చేసి కొంచెం కన్సర్న్ చేయడం కావచ్చు, ఇట్లా ఏమైనా చేశారు? లేదండి, నేను పెద్దగా ఎప్పుడు ఫీల్ కాలేదు. ఒకటే భయపడ్డాను బాబు ఎలా తీసుకుంటాడని. అది రివర్స్ లో వాడే నాకు ధైర్యం చెప్పాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆల్రెడీ అన్ని రీపోస్ట్ చేస్తున్నాడు, వాడిని తిట్టిని అన్ని ఇన్స్టాలో. ఏంటైతే అంటే చెప్పని డాడీ, నేను జనాలకి నేను ఎవరో తెలియాలనుకున్నాను, తెలుస్తుంది నెగిటివా పాజిటివ్ అన్నాడు. కానీ అలా కాదు, అలా అని నెగిటివ్ని ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మనం వీ షుడ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్, వీఆర్ నాట్ లైక్ దట్ అనేది మన వర్క్ తోటి, నాట్ మాటలతో చేతలతో. వాడు తిట్టాడని మనం తిట్టేలా కాదు నాన్న. ఇప్పటికీ నేను నచ్చని వాళ్ళు కొన్ని 100,000 మంది ఉంటారు. అండ్ నేను మా ఆవిడికి నచ్చాను చాలు జీవితంలో. ప్రతి అమ్మాయికి నచ్చాల్సిన అవసరం లేదు, నచ్చితే సంతోషం. అలా లైఫ్లో మనకి నచ్చిన వాళ్ళు అందరికి నాకు సో అలాగా మనం నచ్చిన వాళ్ళు మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు దగ్గర తీసుకుంటారు. మనం చూస్తే ట్రోల్స్లో అండి కొన్ని కోట్ల మంది వాడిని చూస్తే ఒక 1000 మెసేజ్లు, 1,00,000 మెసేజ్లు, అంటే పర్సంటేజ్ ఈజ్ 0.001% అండి. అయితే అది కూడా ఒక వర్క్ చూపించగానే, అన్న చెప్పినట్టు నిన్న సాంగ్ రిలీజ్ అవగానే 99.9% పాజిటివ్ మెసేజ్ అండి. వీఆర్ సెర్చింగ్ ఫర్ నెగిటివ్ మెసేజ్ దిస్ టైమ్. లాస్ట్ టైం సెర్చింగ్ ఫర్ పాజిటివ్ మెసేజ్ ఆఫ్టర్ సాంగ్ రిలీజ్. అంటే నేను అప్పుడే అన్నాను, అది చూసావా మనం మాట్లాడితే ఇంకా ఎక్కువైపోతుంది. వర్క్ చూపించాలి, కష్టం చూపించాలి, టాలెంట్ చూపించాలి. అది ఇప్పుడు కూడా తను మాట్లాడుతున్నప్పుడు తను నిలబడి ఖాళీ ఇలా అవుతుంటే నాకు టెన్షన్, దీన్ని కూడా తప్పు తీసుకుంటా. కానీ అది న్యాచురల్, హీఈస్ న్యాచురల్ లైక్ దట్, అంతే తప్ప అదేదో ఇదేది కాదు. ఇప్పుడు తనకి అలాగే కూర్చోడవచ్చు, వేరేలా కూర్చోమంటే ఇబ్బంది పడతాడు. సో అలా తప్ప వేరే ఏమీ లేదు. అంటే వాళ్ళ హైట్కి, వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఉన్న పెరిగిన వాతావరణానికి అది. నేను ఇలా కూర్చోమంటే అసలు చచ్చినా కూర్చోలేను, నా వల్ల కాదు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. దాన్ని అవతల వాళ్ళు బ్యాడ్గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడానికి తను చిన్నగా మార్చుకుంటాడు, ట్రై చేస్తాడు. ఒకేసారి రాదండి, ఒకేసారి దాన్ని వేరే రకంగా ఉంటే తేడా ఉంటుంది. చంద్రహాస్, సో హలో. యాటిట్యూడ్ స్టార్ అనాలా, చంద్రహాస్ అనాలా, ఏది నచ్చింది? ప్రేమగా మీరు ఎలా పిలిచినా నేను పలుకుతా. సో అంటే మూవీ చూస్తే మంచి ఈజ్ కనిపిస్తుంది, యాక్టింగ్ కావచ్చు, నిన్న సాంగ్ కావచ్చు, అందులో పేరు పెట్టడానికి ఎక్కడేం కనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ మూవీలోనే ఇంత ఈజ్తో నటించేవంటే అది గ్రేట్ అని చెప్పొచ్చు. సో ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే, మొన్న స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా అంటే అల్లు అర్జున్ డైలాగ్ లేక నా కాలు మీద నేను కాలు వేసుకుంటే ఏమైందని అల్లు అర్జున్ అడిగితే, ఇప్పుడు ఆ స్టేజ్ మీద సేమ్ డైలాగ్, నా జేబులో నేను చేతులు పెట్టుకుంటే మీకేమైంది అన్నాం. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా మీ ఫాదర్ని కోట్ చేసి, ఇలాంటి ఫాదర్ ఉంటే ఎవరికైనా యాటిట్యూడ్ ఉంటుంది అన్నాం. సో అది ఫాదర్ని చూసుకున్నా బేసికలీ నీ యాటిట్యూడ్ అట్లా ఉంటుందా? అంటే ఐ డు నాట్ ఓవర్ థింక్ అని చెప్దాం అనుకున్నా యాక్చువల్గా. అది ఆ స్టేజ్ మీద అలా మైక్ చేతిలో పెడితే అలా వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు తెలియకుండా. ఏది నా ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది, బయటకు వచ్చేది ఒకటి ఉంటుంది. యాటిట్యూడ్ అంటే నేను ఇప్పుడు నాతో ఎవరైనా వచ్చి పర్సన్గా ఇప్పుడు మీరు మాట్లాడుకుంటే మీకు యాటిట్యూడ్ అని అసలు అనిపించదని నేను అనుకుంటున్నాను.
అలాగా నేను డైరెక్ట్ గా ఎవరు నాతో ఎప్పుడు నీకు అరే యాటిట్యూడ్ ఎక్కువరా ఈగో ఎక్కువరా అని అనలేదు నాతో. సో అంతే. అంటే మొన్న ఖమ్మం విషయంలో కూడా వరద బాధితులకి సాయం చేసావు. సో అది అనిపించిందా, లేకపోతే ఇంత నెగిటివ్ ట్రోల్స్ వచ్చింది కాబట్టి ఒక సాయం చేయాలనుకున్నావా? ఎట్లా అంటే వాళ్ళకి సాయం చేయాలని ఎందుకు అనిపించింది? ఇంతకు ముందు కూడా ఇట్లాంటివి ఏమైనా చేసావా? అయితే మా డాడీకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, కరోనా టైంలో కూడా ఆయన ఒక షోలో 25 lakhs గెలిస్తే అందులో సగం పైన కరోనా బాధితులకి ఇచ్చేసారు. అండ్ అది పబ్లిసిటీ కూడా చేయలేదు మేము. అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి చూపించాలంటే. అండ్ చిన్నప్పటి నుంచి ఆయన చాలా మందికి చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు, నేను అవి చూస్తూనే ఉన్నా. అయితే నేను మా డాడీ చూసి నేర్చుకుంది ఏంటంటే, ఇప్పటి నుంచి నేను ఏం చేసినా కొంచెం పబ్లిక్గా చేస్తా. ఎందుకంటే ఆయన చేసిన తప్పు నేను చేయను. ఆయన ఎందుకు బుల్లితెర మెగాస్టార్ అదంతా నాకు తెలుసు. సో నాకు కొడుకుగా హర్టింగ్గా ఉంటుంది ఆయన అలా అంటే. సో మొన్న చెప్పింది కూడా అదే, మీరు ఎవరు ఎంత ఏమన్నా నాకు మా డాడీ హీరో అని చెప్పడం కోసం చెప్పిన మాటలు అవి. అండ్ ఆయన ఒక సీరియల్ తీస్తే దాంట్లో పనిచేసే మంది 200 నుంచి 300 మంది దాకా ఉంటారు. వాళ్ళందరూ ఈయన పైన డిపెండెంట్. సో వర్క్ లేని టైంలో కూడా హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ అవర్ ప్రొడక్షన్ హౌస్. ఆయన ఒక సీరియల్ కాకుండా ఒకేసారి 3 సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తారు సిన్స్ 25 years. సో ఇంత చేస్తూ ఇంత నేను చూస్తున్నప్పుడు అఫ్ కోర్స్ నాకు మా డాడీ బుల్లితెర మెగాస్టారే, నువ్వు కాదన్నా అవునన్నా నాకు మా డాడీ బుల్లితెర మెగాస్టార్ అని చెప్పడం కోసం చెప్పిందే అది, అంతే. హాయ్ చంద్రరాజ్. థ్యాంక్ యూ. హాయ్. అంటే ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు కదా, దాని పబ్లిసిటీ కోసం చేశారని. నేను ఒక 2-3 చోట్ల నేను కూడా కొంచెం చారిటీ చేస్తున్నాను. మొన్న హ్యాండిక్యాప్డ్ పిల్లలకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పని చేయదండి, 3 లేడీస్ మీరు చూసే ఉంటారు. ఆ పిల్లలకి ఫోన్ చేయగానే మనోడు అమౌంట్ వేసాడు. అది వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్పారు, కానీ అవన్నీ దాంట్లో వేయలేదు, వద్దన్న అవన్నీ అన్నాడు. అంటే ఈ సినిమా సందర్భంగా చేసి ఉండొచ్చు కానీ బట్ చేయాలన్న మెంటాలిటీతోనే తను ఉన్నాడండి. రెండోది ఒక విషయం, ఫైనల్ టార్గెట్ తనే కాబట్టి మనందరికీ. సో ట్రోల్స్ వచ్చినాయి, ఇప్పుడు ప్రభు గారు ఈ మాటలన్నీ తనకి పాజిటివ్గా సపోర్ట్ ఎంత అవుతాయి, మీరు మాట్లాడిన అన్నీ కూడా మీ సపోర్ట్ కాబట్టి తనే కాబట్టి చెప్తాను. ఇంకొక విషయం, ట్రోలర్స్ విషయంలో మామూలుగా మన మీద పడిపోతున్నారండి. పడిపోతున్నప్పుడు మనం తట్టుకోలేక నా కొడుకులు అంటే ఏదో ఒకటి సంథింగ్ బ్యాడ్ వర్డ్తో స్టార్ట్ చేస్తాం. ఒక్క రోజు కూడా అబ్బాయి ఎవరిని ఒక బ్యాడ్ మాట అనలేదండి. నేను విన్నాను, ఇది ప్రామిస్గా చెప్తున్నా. నేను సినిమా గురించి చెప్పట్లేదు. అన్న చేస్తారన్నా ఇంకా తప్పదు డార్లింగ్ ఇలాంటివి చెప్తాడు తప్ప ఒక్క బ్యాడ్ వర్డ్తో స్టార్ట్ చేయడు అసలు అబ్బాయి. అది నాకు బాగా నచ్చింది, ఆ విషయం చెప్పాలని చెప్తున్నా. థ్యాంక్ యూ. హాయ్ చంద్రరాజ్. హలో. గుడ్. సూపర్. ఓకే అండి. చంద్ర గారు, మీరు సాంగ్ చూస్తే అద్భుతంగా ఉంది, డాన్స్లో. నాకు 2 క్వశ్చన్స్. ఒకటి, ఈ యాటిట్యూడ్ స్టార్ అనే దాన్ని మీరు ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా లేకపోతే ప్లెజర్గా తీసుకున్నారా? ఒకటి. రెండోది, మీ డాన్సులు అద్భుతంగా చేస్తున్నారు. బుల్లితెర మెగాస్టార్ అని మన ప్రభాకర్ గారిని అంటారు. మీరు కూడా డాన్సులకి నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? ఒకవేళ రామ్ చరణ్, బన్నీ అంటారు బాగా ఇండస్ట్రీలో. సో మీరు మీకు బాగా నచ్చిన స్టార్ ఎవరు? ప్లెజరా యాటిట్యూడ్ స్టార్? ఫస్ట్ క్వశ్చన్. అది వెరీ లక్కీ నేను ఈ విషయంలో. నిజంగా అసలు ఎవరికి అవ్వదు డెబ్యూ ఫిలింకే యాటిట్యూడ్ స్టార్ రిలీజ్ అవ్వకుండా. సో ఐఎమ్ వెరీ లక్కీ. కాకపోతే నేను ఒక నిర్ణయం కూడా తీసుకున్నా. అదేంటంటే అఫ్ కోర్స్ ఇది ప్రజల నుంచి వచ్చిందే. #యాటిట్యూడ్ స్టార్ కొడితే నా బొమ్మలే వస్తాయి, గూగుల్లో కొట్టినా నేనే వస్తా. సో అందుకే ప్రజలు ఇచ్చింది కాబట్టి పెట్టాము. బట్ చాలా మంది ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఫస్ట్ సినిమాకి యాటిట్యూడ్ స్టార్ అవసరమా అని. సో నేను వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడం కోసం నేను తీసుకునే డిసిషన్ ఏంటంటే, ఈ సినిమా చూశాక యునానిమస్ గా నా పర్ఫార్మెన్స్ కానీ నేను కానీ నచ్చలేదని, లేకపోతే నాకు పెట్టుకునే అర్హత లేదని యునానిమస్ గా తెలిసిపోతుంది అది పబ్లిక్ నుంచి. అలా అనిపిస్తే కనుక అందరికి ఐ వోంట్ క్యారీ ద ట్యాగ్ ఫ్రమ్ ఇన్ మై ఫ్యూచర్. సెకండ్ ఫిల్మ్కి అది అసలు రాదు. వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు ఉంచుకోమని మళ్ళా నాకు చెప్తేనే ఉంచుకుంటా సెకండ్ ఫిల్మ్ వచ్చి. సో ఇది ఒక డిసిషన్. రెండో క్వశ్చన్ వచ్చేసి మీది డాన్స్. అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను నేను. ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో కష్టాలు కానీ నాకు వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్, టాలెంట్ కనిపిస్తుంది. సో ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్. నా హైట్ సేమ్ హైట్ 6'2" ప్రభాస్ గారు. సో ఆయన అంత టాల్ కట్అవుట్ పెట్టుకొని ఎట్లా మూవీస్ లో ఈ డస్ అనేది ఐ కీన్ గా అబ్జర్వ్. అండ్ దెన్
జిమ్నాస్టిక్స్ అండ్ డాన్స్ మిక్స్ చేసేది అల్లు అర్జున్ గారు. సో ఆయన ఎంత ఎనర్జీగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టి చేస్తారు అనేది ఆయన నుంచి నేర్చుకున్నా. అండ్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకోవడం ట్రై చేసిన అవ్వదు, అది ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ డాన్స్ లో. సో రామ్ చరణ్ గారి దగ్గర నుంచి డిసిప్లిన్, ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తారని విన్నా. సో అలా నేను కూడా ఫుల్ గా నా సాంగ్స్ ముందు 4-5 days బాగా ప్రాక్టీస్ చేస్తా. ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతా. ఇప్పుడు ఆన్ స్పాట్ మీరు ప్లే చేయమంటే నేను చేయలేను, అస్సలు రాదు. బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా చేస్తా. సో డాన్స్ ఇదే ఇన్స్పిరేషన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సార్. నమస్తే అండి. ఈటీవీ అంటే రామోజీ గారి తర్వాత ఇండస్ట్రీలో ఈటీవీ ప్రభాకరే అంటారు. మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. మీ అబ్బాయిని అంటే హీరోగా పరిచయం చేయడంలో కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి, కానీ మీ కెరియర్ కూడా కొంచెం అంటే మీరు యాక్టింగ్ కూడా కొంచెం పక్కన పెట్టి ఆయన కోసం ఫోకస్ చేశారు. ఫ్యూచర్లో అంటే ఎలా చూద్దాం అనుకుంటున్నారు మీ అబ్బాయిని? నేను మా అబ్బాయిని అంటే పర్సనల్గా అయితే ఇలాగే చూద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు వాడు నాకు ఎప్పుడు ఎటువంటి బ్యాడ్ నేమ్ తీసుకురాలేదు నా లైఫ్లో. చాలా బుద్ధిమంతుడు, బాగుంటాడు, చెప్పిన మాట వింటాడు, కష్టపడతాడు. అలా ఉంటే చాలు. అండ్ యాక్టింగ్ పరంగా నా చేతుల్లో లేదు. ప్రజలు ఎలా ఉంచితే అలా ఉంటాడు, నేను వాళ్ళు ఎలా ఉంచితే అలా ఉండి చూడడానికే ఇష్టపడుతున్నాను. అండ్ నాకు నా బిడ్డలో నచ్చింది హార్డ్ వర్క్, టాలెంట్ అండి. నచ్చనివి నాకేమీ లేవు, కొంతమందికి ఉన్నాయి. అవి కూడా మార్చుకోమని ప్రతిరోజు నేను ఇన్సిస్ట్ చేస్తుంటాను. ఎందుకు అది కూడా ట్రై చేద్దాం, వాళ్ళు నచ్చింది మంచి విషయమే కదా. అలా నిలబడి ఇలా కాలుగుతాడు నచ్చట్లేదు అంటే ఓకే ఆపేద్దాం, ఏమైంది ట్రై చేద్దాం, ఓకే డాడీ ఐ విల్ ట్రై అంటాడు. సో వింటాడు, అది చాలు నాకు. అలా వింటే చాలు. అండ్ మీరు అన్నట్టుగా టీచర్ అంటారా, మన కెరీర్ నా పక్కన పెట్టాన్నారు కదా, అది నిజం. చాలా వరకు పక్కన పెట్టాను. ఫిజిక్ అంతా పాడైపోయింది, ఒక లుక్ పోయింది. చేస్తున్నాను ఒక 2 సీరియల్స్. కానీ మనం ఎట్లుంటుందంటే అండి, బిడ్డ పెళ్ళి అంటే ఒక టెన్షన్ ఉంటుంది. ఆడపిల్లకు ఒక పెళ్ళి ఎంత టెన్షనో, మగపిల్లాడికి కెరీర్. ఆడి కెరీర్ అనేది నాకు, నా భార్యకి తప్ప ఇంకెవరికి ఆ ఒత్తిడి ఉండదు, అసలు ఎవరికి ఉండదు, వాడికి కూడా ఉండదు. నేను నా కెరీర్లో చూసుకున్నప్పుడు నాకు ఇంత టెన్షన్ లేదండి. బిడ్డ కెరీర్ అనేసరికి టెన్షన్ ఉంది లైఫ్కి. అంటే నేను నేనే పరిగెడుతున్నాను, హార్డ్ డిస్క్ తీసుకెళ్తున్నాను, నేనే పెన్ డ్రైవ్ తీసుకెళ్తున్నాను, అక్కడికి చూసుకుంటున్నాను, నిద్ర ఉండట్లేదు, ఏజ్ సపోర్ట్ చేయట్లేదు. ఒక ఏజ్లో నేను ఆ ఏజ్లో ఎంత పరిగెత్తినా చేయగలిగేవాడిని, 14-15 గంటలు. అందుకే అప్పుడు కొన్ని ట్యాగ్స్ వచ్చాయి, ఈటీవీ ప్రభాకర్, బుల్లితెర మెగాస్టార్, యాహూ ప్రభాకర్ అని. అంటే అంత సక్సెస్ నేను అన్ని గంటలు పనిచేశాను. ఇప్పుడు అన్ని గంటలే చేస్తుంటే బాడీ సపోర్ట్ చేయట్లేదు. అందుకని తినేస్తున్నాను, తింటేనే ఎనర్జీ వస్తుంది. కానీ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి, ఇంతకుముందు మంచిగా ఎక్సర్సైజ్ చేసుకొని టైం చేసి, ఇప్పుడు అది కుదరట్లేదండి. ఫుల్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే ఇప్పటికీ మేము 100% చేసామా, 70-60% చేసామా అనేది తెలీదు. 90% ట్రై చేసినాం, పరిగెత్తాం, కానీ అన్ని కోఆపరేట్ చేయవు. ఎందుకంటే సినిమా అనేది గ్రూప్ వర్క్. ఒక్కడిని చేయగలిగే పని అనుకోండి ఈజీ, ఇది పెద్ద గ్రూప్ వర్క్ అండి, ఇంక్లూడింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి, రావాలి అంటే మేము ఒక్కడం కాదు, చేసి సరిపోదు. ఏదో రకంగా మెప్పించాలి, రప్పించాలి, వచ్చిన వాళ్ళకి నచ్చాలి, పబ్లిక్లో టాక్ వెళ్ళాలి. సో ఇలా దీనివల్ల కొంత నా కెరీర్ పక్కన పడింది. బట్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్. ఎందుకంటే నా బిడ్డ ఫ్యూచర్ కంటే నాకు ఇంకా, నేను ఆల్రెడీ రీచ్డ్ 50. నేను ఇంకా ఇప్పుడు ఏం సాధించాల్సింది ఏం లేదు. వాళ్ళు కొంచెం సెటిల్ అయిపోతే హ్యాపీగా వాళ్ళని చూసుకుంటూ ఉండిపోతారు. గుడ్ సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్, వెలిగొండ శ్రీనివాస్గా మీరు రైటర్గా చాలా ఫేమస్, చాలా మంచి కథలు, చాలా హిట్లు కూడా ఉన్నాయి. ఎందుకు పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? అది ఏంటి అసలు? మీకు ఇష్టం ఉండే లేకపోతే ఎట్లాగా? ఏదో కొత్తగా ట్రై చేద్దామని మార్చాము. మీకు యాటిట్యూడ్ స్టార్ లాగా కొంచెం పక్కన ఉన్నాడు కదా, ఎనర్జీ ఇచ్చాడు అనమాట. దానికి పెద్ద కారణాలు లేవు, అంతే. 6 నెలల సావాసంలో వారు వీరవుతారంట. మధు, ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే కూడా పరిస్థితి ఎలా ఉందంటే ఎవరిని ఎలా ట్రోల్ చేస్తారో అన్న పరిస్థితి ఉంది. నిజంగా కూడా ట్రావెల్ చేస్తే ఆ పిల్లలతో కానీ వాళ్ళ ఫాదర్తో కానీ అలా ఉండదు. కానీ మీరు ఇందాక స్టేజ్ మీద ఎంతో హానెస్ట్గా ఇలా 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 అని చెప్పారు. మీకేం భయం లేదా నాకేమైనా ట్రోల్స్ వస్తాయేమోనని? ఇంకా ఆనెస్టీని కూడా ట్రోల్ చేస్తే లైఫ్లో ఇంకా ఎట్లా బతుకుతాం అన్నా? ఆనెస్టీని కూడా ట్రోల్ చేయలేం అంటే ఇంకా చేస్తే ఏం చేయలేం.
దస్ ఓన్లీ అదే అంటున్నా. సో అందుకే నేను మనోడికి సపోర్ట్గా నిలబడ్డా. ఆనెస్ట్గా ఒక్కటే పర్సనల్గా నేను నమ్మేది, మనం ధర్మాన్ని నమ్మితే ధర్మం మనం కాపాడుతుంది. సో ఈ రోజు ట్రోల్ చేస్తారేమో, రేపు అర్థం చేసుకుంటారు. ఎవరో ఒకరు ఏదో ఒక స్టేజ్లో ఉన్న నిజాన్ని చెప్పకుంటే బయటికి, డెఫినెట్లీ నాకైతే పర్సనల్గా నేను మనోడితో ట్రావెల్ చేసినప్పుడు నిజంగా అనిపించింది. నేను అన్నతో కూడా చెప్పాను, ఈజ్ అ వెరీ వెరీ మెచ్యూర్డ్ కిడ్, అండ్ తన ఏజ్కి ఇన్ కేస్ ఇఫ్ నేను ఆ ఏజ్లో ఒకవేళ నేను ట్రోల్ అయితే అంత ఏమంటారు ఎలిగెంట్గా హ్యాండిల్ చేసేవాడిని కాదేమో ఆ ట్రోలింగ్ని. మనోడు అట్లా హ్యాండిల్ చేయడం, దాన్ని పాజిటివ్గా తీసుకోవడం, లేకుంటే మనోడు అన్నట్టు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండానే ఒక ట్యాగ్తో రావడం అనేది నిజంగా అదృష్టమే. యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్తో అది అవ్వదు అంత ఈజీగా, ఎంతో కష్టపడితే కానీ అవ్వదు. సో చాలా ఖర్చు పెట్టాలి అంత రావాలంటే కూడా. చాలా ఖర్చు పెట్టాలి. మనోడికి ఫ్రీ పబ్లిసిటీ అయిపోయింది. అందుకే అన్న నెగిటివ్ పబ్లిసిటీ అయినా పాజిటివ్ పబ్లిసిటీ అయినా పబ్లిసిటీయే. సో ట్రోలింగ్స్ ఏం అంటే నిజం మాట్లాడితే కూడా ట్రోల్ చేస్తారంటే ఇంకేం చేయలేము. హ్యాండ్స్ అప్. ప్రభాకర్ అన్న, దానికి ఒక చిన్న ఇస్తాను. ట్రోలర్స్ అంటే ట్రోలింగే చేయగలరు అన్న. ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రిక్ పనే చేయగలడు, చేయగలడు. అది హానెస్టీయా గీనెస్టీయా చూడరు వాళ్ళు. దాంట్లో నుంచి ట్రోలింగ్ ఏం చేయగలమో ఎదుక్కుంటారు. బికాస్ హిస్ జాబ్ ఈస్ దట్, హిస్ మైండ్ సెట్ ఈస్ దట్. వాడు దానికోసమే ఉంటాడు. కాబట్టి దాంట్లో నుంచి కూడా మనం ఏం చేయాలంటే పాజిటివ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. కొంతమంది వీడికి యాటిట్యూడ్ ఎక్కువ అన్నారు, వాడు పక్కన పెట్టాడు. వీడి యాటిట్యూడ్ స్టార్ అన్న, అది నెగిటివ్ కాబట్టి పక్కన పెట్టాడు. యాటిట్యూడ్ స్టార్ అన్నారు, పాజిటివ్ పెట్టేసుకున్నాడు. ఆడికి పాజిటివ్ని పెట్టేసుకోవాలి, నెగిటివ్ని పక్కన పెట్టాలి, అంతే. సరే, ముఖ్యంగా ప్రభాకర్ గారు మీరంటే నిజంగా ఒక రెస్పెక్ట్. ఎందుకంటే దాన్ని ఇండస్ట్రీలోకే ఇవ్వాలి అనుకునే చాలా తక్కువ మందిలో మీరు ఉన్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్. దేనికంటే ఒక కొణిదెల ఫ్యామిలీ తీసుకోండి, మెగాస్టార్ ఫ్యామిలీ, లేకపోతే నందమూరి ఫ్యామిలీ తీసుకోండి, దగ్గుబాటి, ఇట్లా అన్ని ఫ్యామిలీస్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఒకళ్ళు కాదు, ఒక ఇంట్లో పనిచేసే 10 నుంచి 15 మంది సినిమా ఇండస్ట్రీ కోసమే పనిచేస్తున్నారు. అందుకని నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం ఫస్ట్. అట్ ద సేమ్ టైం ఈ యాటిట్యూడ్ స్టార్తోని డబ్బులు పెట్టి ఎంత రిస్క్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్కి రప్పించడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీ అబ్బాయిని చూసి ఎవరు థియేటర్కి వస్తారు, ఎందుకు వస్తారు? ప్రభాకర్ గారే మాట్లాడతారు, నేను నీతో మాట్లాడతాను. సినిమా తీయడం గురించి అంటే డబ్బులు ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడ పెట్టడం అని కాదన్నా. నేను ఈ సినిమా తీయాలి, మా అబ్బాయితో ఈ సినిమా తీయాలనుకున్నాక నిజంగా నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసేనే తీసేవాడిని. ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు లేకపోయినా తీసేవాడిని, తీయాలని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే నేను మొట్టమొదటిగా సీరియల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏం సంపాదించలేదు. నా కార్ అమ్మి సీరియల్ స్టార్ట్ చేసిన, అది చాలకపోతే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని స్టార్ట్ చేసిన. అలా డబ్బులు బయట నుంచి కూడా తెచ్చిపెట్టిన, ఇప్పుడు కూడా బయట నుంచి తెచ్చి పెట్టేవాడిని డెఫినెట్గా. సో టాలెంట్ ఉంది, అది నేను జనాలకు తీసుకెళ్ళాలి, అప్పుడే నా బిడ్డ ఫ్యూచర్ బాగుంటుందని డిసైడ్. ఒకటి, నేను సినిమాల్లో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, నా లైఫ్ స్టైల్ అవ్వచ్చు. నేను సినిమాల్లో ప్రభువన్న నన్ను దాసరి గారి దగ్గర హీరోని చేస్తే 100 రోజులు నడిచింది సినిమా, సూపర్ హిట్. ఆపరేషన్ దుర్యోధన చూసి గురువు గారు చాలా బాగా చేశారని చెప్పి తను తీసుకెళ్ళి పరిచయం చేస్తే గురువు గారు నన్ను హీరోని చేశారు. అది సూపర్ హిట్ అయిన తర్వాత కూడా నేను సినిమాలో ఎక్కువ కంటిన్యూ అవ్వలేకపోవడానికి కారణం నా బిహేవియర్ కాదు, అది కాదు, నా టైం. నేను ఎక్కువ కమిట్మెంట్స్ పెట్టుకున్నా టీవీలో. ఎందుకంటే నాకు ముందు డబ్బులు కావాలి, నా బిడ్డలు చదువుకోవాలి, నేను రెంట్లు కట్టుకోవాలి, ఫ్యూచర్. అలాంటి పరిస్థితి నాది. వాడికి అది లేదు కాబట్టి నేను కొంత కోఆపరేట్ చేస్తే టాలెంట్ ఉంది, ముందుకెళ్తాడని ధైర్యంగా తీశాను. సినిమా ఎందుకు చూడాలి అంటే, మీరు అసలు ఏం చేశాడో చూడకుండానే చాలా మంది చాలా ఇదన్నారు. వాళ్ళు ఎందుకు చూడాలంటే నిజంగా ఈడు ఏం చేశాడు చూడండి, వాళ్ళు అందుకు చూడాలి. నెగిటివ్. పాజిటివ్ ఏంటంటే అండి, ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారండి. అంటే మీరు కరోనా టైంలో చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఒక ముసలి ఆవిడ వాటర్ బాటిల్స్ కొనుక్కెళ్ళి పోలీసులు అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళింది. ఆవిడ జస్ట్ బెగ్గర్ అండి. సో అలాంటి పాజిటివ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళు బాగుంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వచ్చి మనం చెప్పినా చెప్పకపోయినా సినిమా చూస్తారు. ఇకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే నన్ను ఆదరించారో వాళ్ళు, ఇప్పుడు చిరంజీవి గారిని ఆదరించే వాళ్ళందరూ చిరంజీవి గారి బిడ్డ సినిమాకి ఫస్ట్ మార్నింగ్ షో వెళ్ళిపోతారు. అలాగా నన్ను ఆదరించే ఆడపడుచులు, నా అక్క చెల్లెళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారు. వాళ్ళు చూడకపోతే నా సీరియల్స్ అంత టాప్ రేటింగ్స్లో ఉండవు. నాకు లెటర్లు రాసేవారు ఆ టైంలో, ఫోన్స్ లేని టైంలో. ఇప్పుడంటే ఫోన్స్ వచ్చాయి, మీడియా వచ్చింది, ఇంటికి బస్తాలు లెటర్లు వచ్చేవి. సో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతోటి ఈ సినిమా చూస్తారు, నా కోసం చూస్తారు. ఫైనల్గా ఇంకా ఫస్ట్ 1-2 షోస్ అయిన తర్వాత మౌత్ టాక్,
జనాలు చెప్తే చూస్తారు, అంతే, వేరే ఏమీ లేదు. చంద్రహాస్ ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అందరూ టెన్షన్ అని మా డాడీకి చెప్పకండి, ఎందుకంటే టెన్షన్ పడడానికి ఏం లేదు డాడీ. ఎందుకంటే నన్ను సినిమాలో హీరోగా చూపించలేదు నువ్వు, నన్ను బండ బుద్ధులు తిడతారు నన్ను సినిమాలో. అది చాలా ఎంజాయ్ చేస్తారు ఎవరంటే నేనంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం. సో ఆ పరంగా దెర్ ఈస్ నో టెన్షన్, దానికోసమైనా వస్తారు. ఏ విధంగా చూస్తున్నావు నువ్వు కాయిన్ కి ఒక సైడే చూస్తున్నావు, బిజినెస్ పాయింట్ అనేది ఇంకో సైడ్ ఉంది. నువ్వు ఒక ఆర్టిస్ట్ గానే నీ పర్ఫార్మెన్స్ గురించి నీకు తెలుసు, కానీ నేను మాట్లాడిన టాపిక్ ఆయనకే తెలుసు, ప్రేక్షకులకు తెలుసు, అది తెలియదు మీకు. ఓకే, దాని గురించి పక్కన పెడదాం. తెలుసు అని నేను అనుకుంటాను, కానీ అది రియాలిటీలోకి రాదు. రియాలిటీ వేరు, మనం అక్కడ కూర్చొని మాట్లాడే మై రియాలిటీ ఈజ్ మై రియాలిటీ, మీ రియాలిటీ మీ రియాలిటీ ఆఫ్ కోర్స్. అండ్ ఆల్సో ట్రోలింగ్ జరిగిన పొజిషన్ లో అంత కూర్చొని నేను ఐ మీన్ రియాలిటీ కాబట్టి దిస్ ఇస్ మై రియాలిటీ. మీ రియాలిటీలో మీ ఫాదర్ ఉన్నాడు కాబట్టి మీరు అక్కడ కూర్చున్నారు. ఆఫ్ కోర్స్ అదర్వైజ్ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. అది పక్కన పెడదాం, నాకేం మీ మీద నెగిటివ్ లేదు. ప్లీజ్ నా క్వశ్చన్ ఏనండి ఫస్ట్. ఓకే అడగండి. చంద్రహాస్ గారు, డే 1 మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు యాటిట్యూడ్ వేరు, ఈ రోజు నాకు తెలిసి 50% కట్ అయింది ప్రస్తుతానికి. ఏది 1 year గడిచిన 1 year లోనే, అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో, ఒక జనాల్ని చూసుకుంటా ఇది మంచి ఇది చెడేనేమో అర్థమైందేమో అనుకున్నాను. ఇకపోతే నిన్న మీ సాంగ్ చూసినప్పుడు రియల్లీ అప్రిషియేట్ యూ 100%. అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు అని నేను నిజంగా 5-6 సార్లు చూసాను ఆ సాంగ్ని. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇంకా తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నెక్స్ట్ నేను మాట్లాడే మాట కరెక్టా కాదా అని చెప్పి నేను ఫీల్ అవుతా, ఆలోచిస్తా మాట్లాడతా. కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు అలా మాట్లాడకుండా ఇలా మాట్లాడేస్తారా అనేది నాకు అర్థం కావట్లేదు. అది నా క్వశ్చన్. సో మీరు చెప్పారు 2 years ముందుకి ఇప్పటికి 50% యాటిట్యూడ్ కట్ అయింది అది అని. అది మీ ఒపీనియన్, అది మళ్ళా చూసుకుంటే అది మీ ఒపీనియన్. నా రియాలిటీ నాది ఏంటంటే, అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. ఆ రోజు చైర్ వేరేలా ఉంది, ఈ రోజు చైర్ వేరేలా ఉంది. సో దాని మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది, ఈ రోజు ఈ చైర్ మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది. అదే చైర్ వస్తే 100% నేను మళ్ళీ అలాగే కూర్చుంటా. అండ్ నిల్చునే విషయానికి వస్తే నేను మొన్న స్పీచ్లో కూడా చెప్పాను, ఇఫ్ ఐ కుడ్ టైం ట్రావెల్ ఐ వుడ్ అలాగే నిల్చుంటా, అలాగే మాట్లాడతా, బికాస్ ఇట్ ఆల్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్. ఇప్పుడు మాట్లాడుతుందేనా, అండ్ మీరు అన్నట్టు 100% నేను ఆలోచిస్తా, విచ్ మేక్ సెన్స్, కానీ ఉన్నట్టుగా చెప్తా. దానికి కొంతమంది హర్ట్ అయితే ఐ రియల్లీ డోంట్ నో, బికాస్ నా ఇంటెన్షన్ అయితే హర్ట్ చేయాలని కాదు ఎవరిని. సో యా, నేను అనుకున్నట్టు చెప్తా, ఆలోచించే చెప్తా. యా ప్రభాకర్, ఈ విత్ ఆల్ యువర్ కెరీర్, ఈటీవీ ప్రభాకర్ పాపులర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ చూస్తే ద టఫెస్ట్ టైమ్ ఈస్ ద ట్రోలింగ్ టైం ఇన్ యువర్ కెరీర్. ఎప్పుడు అప్రిషియేషన్ తప్ప యువర్ నెవర్ ట్రోల్డ్ ఆర్ యువర్ నెవర్ పాయింటెడ్ అవుట్. ఆ టైంలో హూ ఆర్ ద పీపుల్ హూ స్టూడ్ విత్ యూ, హూ కోఆపరేటెడ్ విత్ యూ, హూ ఎంకరేజ్, ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరు, సపోర్ట్గా నిలబడ్డ వాళ్ళు ఎవరు, ప్రభాకర్కి బాగా అయిందే తెక్క కుదిరింది అని ఇది చేసిన వాళ్ళు ఎవరు, ఆ నిజాలు బయటపడ్డాయా, ఆ నైజాలు బయటపడ్డాయా? హౌ యూ ఫెల్ట్ ఎట్ దట్ టైం? అంటే ఎప్పుడన్నా బాబుని ట్రోల్ చేసినప్పుడా? దట్ వాస్ ద టఫ్ టైం కదా. బాబుని ట్రోల్ చేసినప్పుడు నా దగ్గరికి వచ్చింది మొత్తం పాజిటివే. అంటే ప్రభాకర్ భయపడకు, మీ వాడికి మ్యాటర్ ఉంది, బాగా చేస్తాడు. కొంతమంది ప్రభా కొంచెం చెప్పు, జనాలు అన్నట్టుగానే ఉంది, కొంచెం మీ వాడిని మార్చుకోమని చెప్పు. ఇప్పుడు నిన్న సాంగ్ చూసిన తర్వాత కూడా వన్ ఆఫ్ మై వెల్ విషర్ కాల్డ్ మీ ఫ్రమ్ US. సాంగ్ కుమ్మేశాడా అని, అమ్మ ఇండస్ట్రీలో అసలు ఇలాంటి కొత్త యాక్టర్ ఎవ్వడు లేడు, అసలు ఆ కొంచెం బిహేవియర్ మార్చుకుంటే మీ వాడి ఎవ్వడేం పీకలేడు అన్నాడు. కానీ నాకు అది తెలియట్లే, ఎట్లా మార్చాలి అని. నేను అది మా అబ్బాయికి ప్రతిసారి మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను, నాన్న ఇట్లా అంటున్నారు. వాడు అంటాడు, డాడీ నేను ఇంకేం చేయను డాడీ, ఆర్టిఫిషియల్గా బతకలేం కదా, మనం ఎట్లా దేవుడు ఎలా ఇచ్చాడో అలా బతుకుతాం కదా, నీ ముక్కు బాగాలేదు అని వాడంటే నీ ముక్కు కోసేసుకోలేను కదా అని వాడు మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా అంటే ఇట్ విల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్ అన్న. ఇలా ఎక్స్పీరియన్స్లు అవుతూ పోతేనే ఈ జనరేషన్, ఎస్పెషల్లీ మీ ఇంట్లో మా ఇంట్లో కాదు, ఎవరి ఇంట్లో అయినా సరే ఎలా ఉందంటే జనరేషను, అది అక్కడ పెట్టొద్దు అంటే ఇంకా 2 సార్లు పెడతారు. నానా నువ్వు పడతావు అంటే వెళ్ళిపోతారు. పడ్డ తర్వాత సారీ డాడీ పడతా అనుకోలేదు అంటారు. నేనేమంటానంటే అలా అని ఇప్పుడు నా బిడ్డ ఏదో తప్పు చేశాడు అనట్లే,
వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు. మా జనరేషన్లో అట్లా కాదు, నాన్న చెప్పాడు అనుకోండి వినేవాళ్ళం, వినకపోతే ఒక దెబ్బ వేసేవాడు. ఇప్పుడు కొట్టే పరిస్థితి లేదు, కొడితే కేసే, చేయలే. బిడ్డను కొట్టి జైలుకి వెళ్ళడం దురదృష్టం ఇంకోటి ఉండదన్న. ఇప్పుడు పుట్టేదే మనం బతికేదే వాళ్ళ కోసం. సో మా నాన్న కర్ర ఎరిగేదాకా మమ్మల్ని కొట్టేవాడు, మనం నేర్చుకున్నాం, విన్నాం. ఇప్పుడు వినరన్న, ఎక్స్పీరియన్స్ చేస్తారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిందే బిలీవ్ చేస్తారు. సో ఇది జనరేషన్ గ్యాప్. సో దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇది ఒక సైకలాజికల్ మీటింగ్ అయితే మనం దాని గురించి మాట్లాడొచ్చు. ఇది రామ్నగర్ బన్నీ టీజర్ లాంచ్ కాబట్టి ఈ సినిమాని చూడండి. మీరు సినిమాలో మా వాడి టాలెంట్, వాడి ప్రజెంటేషన్, వాడి హార్డ్ వర్క్ ఎలా ఉందో దయచేసి పాజిటివ్ సైడ్ చూడండి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీకు నచ్చనివి ఏమైనా ఉంటే పక్కన పెట్టండి. అండ్ నా బిడ్డ ట్రోల్ అయ్యాడా ఏమయ్యాడా అని చూస్తే నేను ఆ రోజున అందరికీ తెలియాలని పెట్టాను. అసలు అప్పుడు పెట్టాల్సిన అవసరమే లేదు, ఏ సినిమా చేయలే. తప్పు నాదే నిజానికి, మా అబ్బాయిది కూడా కాదు. నేను ఏమనుకున్నాను, నన్ను అభిమానించే వాళ్ళందరూ ఎంకరేజ్ చేయాలని ముందుగా పెట్టా. అప్పటికి 2 సినిమాలు కన్ఫర్మ్ అయిపోయి సైన్ చేసాం. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో 3 సినిమాలతో రాబోతున్నాడండి, ఆశీర్వదించండి అని పెట్టా. సో మంచిగా ఆశీర్వదించారు. అంటే నేనేది మంచిగా ఆశీర్వదించారు. సో నేను అనుకున్నది నెరవేరింది ఒక రకంగా. ఐఎమ్ వెరీ పాజిటివ్. అందరికీ రీచ్ అయింది, మూలలకి రీచ్ అయింది. అది తనే తెచ్చుకున్నాడు. సో ఐ అప్రిషియేట్ హిమ్. బట్ ప్రతిసారి మనం అవతలని కొడితే మనం టీవీలో కనపడతాం, కానీ ప్రతిసారి కొడితే కుదరదు. జైలుకి వెళ్తే ఫేమస్ అవుతాం, కానీ జైలుకి వెళ్తే గొప్ప కాదు. సో ఆ నెగిటివిటీని పక్కన పెట్టి పాజిటివిటీని మనం స్ప్రెడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇది మా అబ్బాయికి చెప్తున్నాను మీ అందరి ద్వారా. అండ్ వాడు డెఫినెట్గా వింటాడు అండ్ హీ విల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్, ఐ నో. థ్యాంక్ యూ. ప్రభాకర్, నువ్వు చాలా నీళ్లు తప్పిస్తా నీతో అన్నట్టుగా ఇచ్చాడు. చెప్పండి సురేష్. 3 సినిమాలు ఒకేసారి కంటిన్యూ చేసి 3 సినిమాలు పూర్తి చేసి మొదటిగా సెలబ్రిటీలు కొడుకులు హీరోగా అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్ తోడుగా కొంతమంది ఆడియన్స్ వస్తారు, ఫిక్స్ అవుతారు. 3 సినిమాల్లో ఈ సినిమానే మొదటి సినిమాగా ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇది లాస్ట్ టైం చంద్రాస్ చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ మూవీ బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చిక్, పక్క యూత్ కంటెంట్. ఎస్పెషల్లీ నన్ను ఆదరించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసే కంటెంట్ కాదు అది, యూత్. అలాంటి సినిమా నడవదని కాదు. ఫ్యామిలీస్ బయటికి రాకుండా ఉన్న సినిమాలు ఇప్పుడు 1000 కోట్లు 1100 కోట్లు కూడా సంపాదిస్తున్నాయి కొన్ని సినిమాలు. అంటే మీరు యానిమల్ సినిమా చూస్తే ఫ్యామిలీస్ అందరూ కొంచెం దూరంగా ఉన్నా కూడా కొన్ని కోట్లు 1000 కోట్లు సంపాదించారు. అలా అని బ్లాక్ డాగ్ నడవదని కాదు, సూపర్ ఉంటుంది. యూత్ పిచ్చగా 4-5 సార్లు చూస్తారు. సో అది. సెకండ్ మూవీ వచ్చేసి ఒక కంటెంట్, ఒక లవ్ స్టోరీ. అది కూడా ఒక వర్గానికి ఉంటుంది. నేను కోరుకుంది ఏంటంటే నా బిడ్డ, ఇది నా ప్లానింగ్, నా బిడ్డ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాలంటే మనవరాలు, మనవళ్ళు, కూతుళ్ళు, అమ్మ, నాన్న ఎవ్వరు ఆక్వర్డ్ ఫీల్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అంటే ఈ 3 ఇదే. ఎక్కడ ఆక్వర్డ్నెస్ ఉండకుండా. అందుకని ఇది ఫస్ట్ వస్తే నా బిడ్డగా ఉంటాడు, లేకపోతే ఎవరో ఒక చంద్రహాస్ వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే నన్ను దృష్టిలో పెట్టుకొని మీరు నా బిడ్డను చూస్తారు. ప్రభాకర్ కొడుకు, చిరంజీవి గారి కొడుకు, లేదా బాలకృష్ణ గారి అబ్బాయి అంటే అలా చూస్తారు. కాబట్టి అంటే నేను వాళ్ళతో పోల్చుకున్నాను అనకండి బాబు, దయచేసి, ఊరికే నోటికి వచ్చింది అంతే. సో అలా నా బిడ్డ, నా ఆడియన్స్ ఇలా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ సినిమా కరెక్ట్ అని అనిపించి ఇది ఫస్ట్ వస్తుంది. ఓకే, ఇండస్ట్రీకి ఒక ప్యాషన్తో వస్తాం ఎవరైనా. సో మీరు అలాగే వచ్చారు. అలాగే మీరు ఇక్కడ ఎంతో కష్టపడి కోట్లు సంపాదించారు. ఆ కోట్లు సంపాదించింది తాకట్టు పెట్టి కొడుకు కోసం ఇంత త్యాగం చేయటం అవసరమా అని అనుకుంటే మీరేం సంపాదించారు? లేదు, నేను కోట్లు సంపాదించింది నా బిడ్డల కోసమే. ఇప్పుడు పెట్టింది కూడా నా బిడ్డలకే. నేను నా పాప నెక్స్ట్ ఇయర్ వేరే ఆస్ట్రేలియానో లండన్ వెళ్ళి చదువుకుంటా అంది. అప్పుడు కూడా తాకట్టు పెడతా. దట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. నేనే కదా, ఎవరైనా సరే లక్షల కోట్లు సంపాదించుకోండి, ఏం చేస్తారు? బిడ్డ ఫ్యూచరే కదా కావాల్సింది. బిడ్డ ఏం చేస్తారు? మీరు మీ బిడ్డ వ్యాపారం పెట్టుకుంటా అన్నారు అనుకోండి, డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? కన్న తల్లిదండ్రులు మన ఇవ్వకపోతే వాడు ఎలా ముందుకెళ్తాడు? వాడు చేయాలనుకున్న పనికి అందులో సిన్సియారిటీ ఉందా లేదా చూసి చేస్తాం. మై సన్ 100% సిన్సియర్గా చేస్తున్నాడు, ఒక ప్రొఫెసర్ ఎంచుకొని వెళ్తున్నాడు. లేకపోతే మీ అబ్బాయి కూడా 100 కోట్లు సంపాదించొచ్చేమో హీరోగా. అది మనము ఫ్యూచర్ మనం చెప్పలేదు సురేష్. నా దగ్గర ఉంది కాబట్టి పెట్టాను, లేకపోతే అప్పు చేసి కూడా పెట్టేవాడిని నా బిడ్డకి. నేను చెప్తున్నా కదా, అంత టాలెంట్ కనిపించింది, అంత హార్డ్ వర్క్ కనిపించింది. మొదటి సినిమాకి వాడు కష్టపడడంలో, ఫస్ట్ సినిమాకి కాలు ఎరగొట్టుకొని ఇంటికి వచ్చాడు నైట్ 4 గంటలకి ఫైట్ చేసి. నాకు ఏడుపు వచ్చేసింది.
బ్లాక్ డాగ్ అండ్ వైట్ చిక్ సినిమాలో ఫ్లిప్ చేస్తూ మాస్టర్ కింద మ్యాట్స్ పెడితే ఇటు మ్యాట్ వద్దు పరుగు పోతుంది ఎవరైనా చూస్తారు, అది ఎవరు చూస్తారు కనపడదు ఫ్రేమ్లో అన్నా కూడా వద్దు వీళ్ళందరూ చూస్తున్నారు కదా అని మ్యాట్ తీసేసి దూకాడు. నైట్ 4ంటికి, అంటే మార్నింగ్ 7 నుంచి ఫైట్ జరుగుతుంటే తెల్లారుజాము 4ంటికి వాడు అక్కడికి వెళ్ళి ఆ గాల్లో ఇలా లేచి అక్కడ ఫ్లిప్ తిప్పి పడతాడు. ఆ తిరుగుతున్న టైంలో నిద్ర వచ్చేసింది సార్కి, వచ్చి మోకాల మీద పడ్డాడు, పచ్చాక్కమని వెళ్ళిపోయింది. నాకు జామ్, నేను ఇంకా అయిపోయింది ఫీచర్ మొత్తం లైఫ్ అయిపోయింది కదా అని భయపడిపోయాను. దేవుడి దేవుళ్ళ అది ఒక 40 డేస్లో రికవర్ అయిపోయింది. దగ్గరుండి తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించాను. అంటే ఆ డెడికేషన్ చాలా అంటున్నా నేను లైఫ్లో. అంటే నేను చేసింది బాగా రావాలి, బాగా చెయ్యాలి, ఇది ఉండాలి. అవతల ఏదో అన్నాడు దానికి సమాధానం చెప్పాలి, ఆయన వెళ్ళి కొట్టాలి, ఇది కాదు. స్క్రీన్ మీద ఇది చేయాలి, అది ఉంది నా బిడ్డ దగ్గర, ఇది కూడా ఉంది. ఇది ఎక్కువ ఉంటే ఇంకా హ్యాపీ. చంద్రహాస్ బాటిల్, మామూలు బాటిల్ ఉంది, నీ బాటిల్ రాలినట్టుంది ఇక్కడికి. ఇక్కడే ఉంది, అక్కడ పెట్టా. సరే, 3 గెటప్స్ వెనక పోస్టర్స్, ఒకటి పెళ్లి కొడుకు, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 3 హీరోయిన్స్, ఏ హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు? 4 హీరోయిన్స్ కదా సినిమాలోనా? సినిమా పెళ్లి బయట 3 చేసుకుందాం ఉందా నీకు? అసలు పెళ్లి చేసుకోను నేను, ఫిక్స్ అయిపోయా ఆల్రెడీ. సినిమాలో అలా చెప్పేస్తే మళ్ళీ స్టోరీ పాడైపోద్ది కదా, సో అలా చెప్పకూడదు. సరే, జనరల్ గా ఫస్ట్ బిగినింగ్ లో స్టార్స్ హీరోలు, ఎంతమంది హీరోలు తీసుకుంటే కనుక బిగినింగ్ లో ఒక నేమ్ యాటిట్యూడ్ స్టార్ అని పెట్టావు. ఇది తర్వాత కొన్ని మధ్యలో రకరకాల పేర్లు మారుతాయి, సుప్రీం పేరు రకరకాల చాలా మంది హీరోలు మారారు. అలా ఫ్యూచర్ లో యాటిట్యూడ్ స్టార్ బదులు ఏ స్టార్ కోరుకుంటున్నాం? మీరు ఉండండి సార్, ఒకటి వచ్చింది ఇప్పుడే, మళ్ళా ఇంకా 2-3 గురించి అవసరమా? అంటే లేదు, ఇదే ఇచ్చారు కదా, ఇదే ఉంచుకుందాం. ఆల్ 3 హీరోయిన్స్, ఇందాక నుంచి ఎవరు కూడా వాళ్ళని అడగలేదు. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? హౌ ఈస్ యువర్ క్యారెక్టర్? 3 చెప్పండి, ఒకరి తర్వాత ఒకరు. सॉरी मुझे समझ में नहीं आया आपने क्या पूछा. अच्छा ओके, सो मेरा करेक्टर बता दो नहीं, थोड़ा थोड़ा ओके. सो बहुत ही चिल लड़की रहती है, और मैं ये नहीं कहूँगी कि आजकल सारी लड़कियाँ ऐसी होती हैं, बट हाँ थोड़ा सा लाइक ऐसे शहर की लड़की रहती है, थोड़ी चिल रहती है, अपने पापा के पैसों पे ऐश करती है, उस टाइप का कैरेक्टर है. Yeah. You go first. Hello. Hi. So I've been shown as a lover girl. I've always been a lover girl. I mean, in every movie that I've acted, I've always been a lover girl. But in here, she's the smartest one. That's all I can say. Thank you. The other one? నేను ఒక పక్కింటి అమ్మాయి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అన్నమాట. ఒక పని మనిషి క్యారెక్టర్ చేశాను. పక్కింటి అమ్మాయి అన్నారు, వాళ్ళ పక్కింటి అమ్మాయి, పక్కింటి పని మనిషి అని చెప్పొచ్చు. మూవీలో ఐఎమ్ ద రియలైజేషన్ అని కూడా చెప్పొచ్చు. ప్రభాకర్ గారు, తను చెప్పింది దానికి వచ్చింది. పని మనిషి అంటే పని మనిషి కాదండి, అమ్మాయి అంటే ఫ్యామిలీని నడపడానికి పక్కింట్లో కూడా పనిచేసే ఒక అమ్మాయి. అంటే చదువుకొని బాగా చదువుకున్న అమ్మాయి, ఫ్యామిలీ అవసరాల కోసమని పనిచేసే అమ్మాయి. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మైత్రి మూవీ బ్యానర్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ బ్యానర్. ఇప్పుడు దాకా చాలా మంచి మంచి సినిమాలు వాళ్ళ నుంచి మనం చూస్తూ ఉన్నాం. హౌ మైత్రి మూవీ యాడెడ్ టు రామ్నగర్ బన్నీ? అదే అండి, మేము సినిమా రిలీజ్ చేయాలన్నప్పుడు నాకు టీవీ అంటే నేను ఏమని చేయగలను, టీవీ సినిమాలో ఏం తెలియదు. మనము ఇట్లా రిలీజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇండస్ట్రీ అంతా చూసాం. ఇప్పుడు బాగా కనిపిస్తుంది మైత్రి మూవీ మేకర్స్ అని ఫస్ట్ వాళ్ళకి చూపిద్దాం అనుకున్నాము. ఇంకా మిగతా ఎవరికి చూపించలేదు, మనం వేరే ఎవరికి కూడా. వాళ్ళకి చూపించినాము, ఇదే ప్రసాద్ ల్యాబ్లో చూపిస్తే వాళ్ళు చూసి బాగుందండి అని చెప్పి కొన్ని మంచి విషయాలు చెప్పి మనం చేద్దామన్నారు. సో 4th వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో ఇంకా అసలు వేరే ఎవరికి చూపించి ట్రై చేయాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్గా చేసాము. దానికి స్పెషల్గా మీరు అడిగారు, ఇప్పుడు గుర్తు చేశారు కరెక్ట్గా టైంకి. మాకు ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది, ఈ సినిమా జనాల్లోకి వెళ్తుందంటే ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ అంటే మైత్రి మూవీ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అండ్ శశి గారు ముఖ్యంగా, ఆయనకి మంచి జడ్జిమెంట్ ఉంది మూవీస్ మీద. సో థ్యాంక్స్ అలాట్ మైత్రి మూవీ మేకర్స్. అండ్ వాళ్ళకి నచ్చి ఈ సినిమా చేస్తున్నారండి.
అండ్ అలాగే అందరికీ జనాలకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. హాయ్ చంద్రాస్. ఇప్పటివరకు క్వశ్చన్స్ అవే మళ్ళీ రెండోసారి అడుగుతున్నా, అంటే క్వశ్చన్ ఎవరు రాలేదు. పర్లేదు, అడగండి సార్. టైటిల్ రామ్ నగర్ బన్నీ అనే టైటిల్ బన్నీ ఫ్యాన్స్ కోసమా లేక కథకి యాప్టెడా? ఈ టైటిల్ ఎవరు సైజ్ చేశారు ఆ టైటిల్ అనుకున్నాను. ఈ క్వశ్చన్ యాక్చువల్గా డాడీ కానీ డైరెక్టర్ గారు కానీ చెప్తే కరెక్ట్, ఎందుకంటే అది వాళ్ళిద్దరి డిసిషన్, నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు జస్ట్ సినిమాలో నా పేరు బన్నీ, అందరూ బన్నీ బన్నీ పిలుస్తాడు, వాడు ఉండేది రామ్నగర్లో, సో అలా రామ్నగర్ బన్నీ అని పెట్టారు, నాకు నచ్చింది. సో ఇండస్ట్రీలో బన్నీ అంటే బన్నీ గారు అంటే అల్లు అర్జున్ గారు, అంత గొప్ప పేరు పెట్టుకోవడంలో మనకి అసలు ఆలోచన ఏముంది, హ్యాపీగా పెట్టుకుంటాం. అండ్ ఈ సినిమాలో హీరో వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. అతను రూమ్ నిండా పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ ఉంటాయి, అతను ఎక్కడికి వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు. సో రామ్నగర్ బన్నీ అంటే వీడు బన్నీ బన్నీ అని పిలుస్తారు, బన్నీగా ఒరే బన్నీ అని పిలుస్తుంటారు సినిమా అంతా. వీడు రామ్నగర్లో ఉంటాడు అని ఈ టైటిల్ పెట్టడానికి నేను డైరెక్టర్ గారు నాకు చెప్పినప్పుడు ఆయన 4 టైటిల్స్ చెప్పారు. హ్యాంగ్ ఓవర్ అని, ఇదొకటి, ఇంకొకటి చెప్పారు. అవన్నీ కొంచెం హ్యాంగ్ ఓవర్ అంటే యూత్ ఇది వెళ్తుంది, ఏదో తాగుడులాగా వస్తుంది, అది సినిమాకి సంబంధమే లేదు. ఇంకోటి ఏదనుకుని ఉండాలి, గుర్తులేదు, మర్చిపోయాడు. సో అలా 3 టైటిల్స్ అనుకుంటే ఇది మంచిగా ఫ్యామిలీ మెంబర్, వాడి క్యారెక్టర్ అసలు సినిమా స్టోరీయే వాడి గురించి అండి. వేరే వాళ్ళందరూ వాడి లైఫ్లోకి వచ్చిపోతుంటారు తప్ప కథ మొత్తం రామ్నగర్ బన్నీ అనే కుర్రోడిది. అండ్ ప్రసన్న గారు, మన ఛాంబర్ ప్రసన్న గారు ఉన్నారు కదా, ఆయన అన్నారు ఇదే బాగుంది అన్న కూడా చెప్పే టైటిల్స్. ఎందుకంటే రేపు పొద్దున వేరే లాంగ్వేజ్ రిలీజ్ చేసినా ఎక్కడికి వెళ్ళినా రామ్నగర్ అనేది ఉంటుంది. బన్నీ అనే టైటిల్ ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు పిలుస్తారు, హిందీ అవ్వచ్చు, తమిళ అవ్వచ్చు, ముద్దుగా బన్నీ బన్నీ అని పిలుస్తారు. సో ఈజీగా ఉంటుందని అలా పెట్టడం జరిగింది తప్ప వేరే ఏం లేదండి. ఈ సినిమాకి ఇప్పుడు పెట్టుబడి పెట్టి మీ బిడ్డని ముందు తీసుకెళ్తాం వరకైనా, ఫ్యూచర్లో కూడా మీ రామ్నగర్ బన్నీని అంటి పెట్టుకొని ప్రతి సినిమాకి ఇట్లానే ఉంటారా మీరు? అతన్ని బయటికి కూడా ఇస్తారా? ఆల్రెడీ బయటికే ముందు ఇచ్చా, బయట 2 సినిమాలు చేశాడు ఇప్పుడు. అండ్ నాకు ఛాన్స్ వస్తే నా బిడ్డతో నేను ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు బాగా తెలిసింది వాడి స్టఫ్. వేరే వాళ్ళు గుర్తిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను, ఆల్రెడీ ఓపెన్ బయట చేస్తున్నాడు. ఇప్పటికీ నేను కథలు కూడా మన దగ్గరకు వచ్చాయి, వాడికి చెప్పారు హీఈస్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీ. కొంచెం బాగా చేయాలనుకుంటున్నాడు. ఆల్వేస్ చాయిస్ తందే, నాది కాదు. నాతో చేయమంటే నేను చేస్తాను. కానీ ఒక సినిమాకి అతనికి ఉన్న స్టామినాకి, అతనికి ఉన్న కెపాసిటీకి, అతను ఒక సినిమా మొత్తం మీరు అప్పచెప్పేసి నాకేం సంబంధం లేదన్నట్టుగా మీరు ఒక ప్రేక్షక పాత్ర వహిస్తే అది ఏమన్నా హెల్ప్ అవుతుందేమో నెక్స్ట్ లెవెల్కి? కాదు, నేను ఎన్ని రోజులు చేయగలుగుతాను అలాగా? ఒక మంచి హిట్ ఇస్తా దగ్గరుండి విని, 2 మంచి హిట్లు ఇస్తా దగ్గరుండి విని, తర్వాత 3వది నేను లేననుకో, దేన్ని వినగలుగుతాను? నన్ను వచ్చి సలహా అడిగినప్పుడు ఎప్పుడైనా చెప్తాను, డాడీని ఒకసారి వినంటే వింటాను, నేను చెప్పేది చెప్తాను. అండ్ నేను ప్రతిసారి ఇన్వాల్వ్ అవ్వడం కుదరదు. నాకు ఇంకా నా డాటర్ ఉంది, నా వైఫ్ ఉంది, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి సమాజంలో, నాకు చాలా పనులు ఉన్నాయి. ఓన్లీ చంద్రహాస ఒకటే కాదు, నాకు చంద్రహాస కూడా నా బాధ్యత చేశా. నా పాప ఉంది, నెక్స్ట్ నేను నా పాపతో కూడా సినిమా చేస్తున్నా, ఓన్గా చేస్తున్నా. షీఈ్ ఆల్సో వెరీ గుడ్ యాక్ట్రెస్, తను 2 సినిమాలు యాక్ట్ చేస్తుంది ఇప్పుడు. సో నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. అండ్ నాకు ఛాన్స్ వస్తే చంద్రహాసతో సినిమా చేయడానికి నేను ఎప్పుడు వదులుకోను, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, నాట్ ఫాదర్, ప్రొడ్యూసర్గా. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్గా నేను షణ్ముఖ్ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు షణ్ముఖ్తో సినిమా చేద్దాం అనుకున్నాను. ఇంకొక అబ్బాయిని చూసినప్పుడు నాకు కొంతమంది నచ్చుతారు, వాళ్ళతో సినిమా చేయాలనుకుంటాను. నేను నాకు ఇష్టం, నేను చాలా మందితో అనుకున్నాను, రామ్ గారితో సినిమా చేయాలనుకున్నా, ప్రొడ్యూస్ చేయాలనుకున్నా, మనకి అంత ఛాన్స్ రాదు అని చెప్తున్నా. సో అలాగే నా బిడ్డ కూడా టాలెంట్ చూసి చేయాలనుకుని చేశాను అంతే. యా చంద్రహాస్, మీ నాన్నగారు యంగ్ ఏజ్లో ఆల్రౌండర్. ఆ టైంలో మీ నాన్నగారికి చాలా అప్లోస్ వచ్చే మంచి ఒక హీరో స్థాయిలో వచ్చాయి. సో మీరు హీరోగా ఎప్పుడు వస్తున్నారు, సో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి? కేర్ అంటే ఐ డూ మై హార్డ్ వర్క్ బిహైండ్ ద స్క్రీన్, అది చాలా చేస్తాను. అండ్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ డిసిప్లిన్. అండ్ దేవుడి దయ వల్ల నాకు మా ఫాదర్ ఇన్స్పిరేషన్ కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ పైన. లైక్ నిజంగా ఇంట్రెస్ట్ లేదు, లైక్ జెన్యున్గా. మై ఫ్రెండ్స్, మై సర్కిల్స్ అందరు ఈ జనరేషన్ ఎలా ఉంటారో తెలిసిందే. బట్ ఐ నెవర్ వెంట్ ఇన్ టు ద పియర్ ప్రెషర్ ఆఫ్ ఈవెన్ ట్రయింగ్ దెమ్. సో యా, డిసిప్లిన్, ఆల్ ఆఫ్ దాట్ ఈస్ దేర్. అండ్ ఇదే తీసుకునే కేర్. యా ప్రభాకర్ గారు, సార్ మీకు మీ 2 పిల్లలు 2 కళ్ళు లాంటి వాళ్ళు.
బట్ ఏంటంటే అమ్మాయి కన్నా అబ్బాయి మీద ఎక్కువ ఫోకస్గా ఉన్నారు. యాజ్ వెల్ అస్ అంటే మీకు ఏదో అక్కడో భయం ఉన్నట్టు అనిపిస్తుంది, నిజమేనా? అంటే మీ అబ్బాయి మీద భయం ఏం లేదండి. ఒక 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 ప్రోడక్ట్ టెన్షన్ తప్ప అబ్బాయి గురించి టెన్షన్ ఏం లేదు. నేను ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ గురించి జనాలకు ఎలా వెళ్తుంది అనేది తప్ప మా అబ్బాయి కొంచెం మీరు అన్నట్టుగా బాబు ఎలా వెళ్తాడు, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎక్కడ సెటిల్ అవుతారు అనేది ప్రతి తల్లిదండ్రికి ఉండేది ఉంది. ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి మాత్రం నా ప్రాజెక్ట్ ఎలా వెళ్తుంది అనే దాని మీద ఉంది. నేను అందుకే ఎవరిని డబ్బులు పెట్టి కొనమని కానీ అలా అడగలేదు, జనాలకు వదిలేశాను. నాకు జనాలు చూడాలి, జనాలకి నచ్చితే డబ్బు రావాలి, లేకపోతే డబ్బు పోవాలి. అప్పుడే నేను ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను, ఎవరైనా అంతే. సో జనాలు చూడాలి, వాళ్ళకి నచ్చితేనే మనకి డబ్బు రావాలనుకున్నాం అలా. అండ్ ఫోకస్ మా అబ్బాయి మీద పెట్టాను అన్నారు, మీకు ఇది కనిపించేది. మా అబ్బాయి మీద ఇప్పుడు 2 years నుంచి ఫోకస్ పెట్టాను. నా బిడ్డ మీద నేను ఫస్ట్ నుంచి ఉన్నాను. అంటే నాతో పాటు యాంకరింగ్ చేసింది, నంది అవార్డు విన్నర్ అయింది, యాక్ట్ చేసింది సీరియల్లో. యూట్యూబర్గా తను ఫస్ట్ ఎంట్రీ ఇచ్చి మోడర్న్ మహానటి అనే సిరీస్ సూపర్ డూపర్ హిట్ చేసింది. అండ్ తను ఎడిటింగ్ చేస్తుంది, నాకు కావాల్సిన పనులన్నీ చేసి పెడుతుంది, నాతోనే ఉంటుంది 24 hours. వీడి మీద ఇప్పుడు ఫస్ట్ టైం కాన్సన్ట్రేట్ చేసిన, హీరోగా లాంచ్ అవుతున్నాడు అని. యాక్చువల్గా ఐ డిడ్ 70-80% టు మై డాటర్, 30% టు మై సన్. ఎందుకంటే నాకు వీడు ఓన్గా డెసిషన్ తీసుకోగలడు, చేసుకోగలని ఉంది. తనకి నేను కొంచెం గైడ్ చేసి చూపించాలని ఉంటుంది నా పర్సెప్షన్లో. బట్ ఇద్దరు తెలియగలవాళ్ళు, అసలు నేను చూసుకోవాల్సిన అవసరం లేదు, దే విల్ గో. ప్రభాకర్ గారు, ఇవి ట్రోల్స్ అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కామన్ అయిపోయింది. స్టార్ హీరోల సినిమాలు కూడా ఒక టీజర్ వస్తుందో ట్రైలర్ వస్తుందో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కొంత దాంట్లో పెట్టుగా కట్ చేస్తే అన్ని ట్రోల్ చేస్తున్నారు. సేమ్ టైం సినిమా రిలీజ్ అయ్యాక కూడా దాంట్లో ప్రతి సీన్ని ట్రోల్ చేస్తున్నారు. అలాంటి ట్రోలింగ్ అనేది మీ అబ్బాయికి ఫస్ట్ సినిమా రిలీజ్కి ముందే దాన్ని ఫేస్ చేసాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు ఒక రకంగా చెప్పాలంటే. దాన్ని ఎందుకంటే సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు కాబట్టి. సో ఇప్పుడు ఈ సినిమా విషయంలో మీరు దాన్ని, ఆ ఇమేజ్ని, ఒక యాటిట్యూడ్ స్టార్ అంటే ఒక ఇమేజ్ ఉంది కదా, దాన్ని మీరు లేదు ఈ అబ్బాయి అన్నింటిలో ఆల్రౌండరు, లేదంటే ఈ అబ్బాయి ఇది కాదు అని చూపించడానికి సినిమాలో ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఇది ఆ ఇమేజ్ని పూర్తిగా మీరు ఇచ్చేయడానికి. 100% అండి. ఆ జాగ్రత్త వల్లే నేను ముందుగా ప్రొడ్యూస్ చేసి ఈ సినిమా ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే ఇలాంటి నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఎలా పడితే అలా వెళ్తే అదే నిజం అనుకునే ఛాన్సులు ఉంటుంది. సో మన వర్క్ కనపడాలి, మనలో మనం ఏంటి విషయం ఉందా లేదా తెలియాలి. లేకపోతే అవతల వాడు చెప్పి నువ్వు ఎదవా ఆవిడ అన్న తర్వాత నేను ఎదవ కాదు అని చెప్తే సరిపోదు. నేను మంచి పని చేస్తే అరే మనం తప్పుగా అన్నామనేది వాడికి అర్థమవుతుంది. సో అలా అండి. అండ్ నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ వాడికి ముందే రావడం అనేది అదృష్టం. అంటే మనము ప్రయాణం చేసే దాని గురించి ముందుగా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటే, పలానా చోట పులులు ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండండి, పలానా చోట ముళ్ళు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అని తెలిస్తే మన ప్రయాణం చాలా హ్యాపీగా ఉంటుంది. సో అంత మంచి ప్రయాణం తనకి దొరికింది లైఫ్లో. అంటే ఇంతకంటే ఏముండదండి సక్సెస్ అయిన తర్వాత, లేకపోతే ఇంకొద్ది. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేస్తున్నారు, అది చాలా బాధాకరం. ఎందుకంటే పెద్ద పెద్ద బిరుదులు సంపాదించుకొని సేవా కార్యక్రమాలు చేసి ఒక స్టేజ్కి వెళ్ళి ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని చూసుకుంటున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ మీదే కింద కామెంట్స్ చూస్తుంటే బాధేస్తుంది. అంటే అరే ఓకేరా మా అబ్బాయిని అన్నారు, వాడికి ఏం సాధించలేదు కాబట్టి ఇష్టం వచ్చి తిట్టవచ్చు. అంత పెద్దవాళ్ళని కూడా ఎలా తిడతారో అర్థం కాదు వాళ్ళు. అంటే సో నేను అనేది ఏంటంటే సమాజంలో చెడు మంచి రెండు కలయిక ఉండకుండా సమాజమే లేదు, సృష్టి లేదు. కాబట్టి ఉంటుందండి, దాన్ని మనము ఎంతవరకు మనం మంచి తీసుకోవాలి, చెడు పక్కన పెట్టాలి అంతే. సార్ మీరు డైరెక్షన్ కూడా మీకు ఉంది కాబట్టి మీ బాబుతో ఉన్న సినిమా డైరెక్షన్ చేసే అవకాశం డెఫినెట్గా నెక్స్ట్ నేను నా ప్రొడక్షన్లో నేను చేస్తే మాత్రం నెక్స్ట్ నేనే డైరెక్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు శ్రీనివాస్ మహర్షి చేస్తున్నప్పుడు నా ఈ డైరెక్షన్ కూడా నాకు తెలిసి ఉన్నది ఏమవుతుందంటే చెప్పినప్పుడు మనోడు కాబట్టి నన్ను కొన్నిసార్లు ఎంకరేజ్ చేశాడు, ఓకే డార్లింగ్ ఓకే అని. వేరే వాళ్ళు ఇప్పుడు వేరే సినిమాల్లో నేను షర్ట్కి కూడా వెళ్ళలేదు ఒక్కరోజు కూడా. వెళ్తే డెఫినెట్గా నేను చేంజ్ చేస్తానేమో కొంత, ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇద్దరు కలిసి చేసుకున్న సినిమా కాబట్టి కొంత నేను ఇన్వాల్వ్ అయ్యాను. నెక్స్ట్ నా బిడ్డని నేను డెఫినెట్గా డైరెక్ట్ చేస్తాను. నేను ఏ హీరోనైతే నేను డైరెక్ట్ చేయాలనుకుంటానో అలాంటి హీరో నా బిడ్డ. అంటే వాళ్ళు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అలా వర్క్ చేయించుకోగలను. సో మంచి చేస్తారు డెఫినెట్గా. సార్ మీరు చెప్పినట్టు ఈ సినిమాతో మీ అబ్బాయి ఇమేజ్ మారిపోతుందంటారా? మారిపోతుందని నేను అంటే ఇమేజ్ అంటే వాడికి ఇప్పుడు బ్యాడ్ ఇమేజ్ ఉందని అనుకోవట్లేదు. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి, వాళ్ళు 0.1%. దానికి సమాధానంగా ఈ సినిమా ఉంటుందంటారా? సమాధానం అనేది ఎవరికి చెప్పమండి, అది ఎవరి విచక్షణ వాళ్ళు వదిలేస్తాము. ఎవరికి ఏ సమాధానం చెప్పము, మీరు అడిగే క్వశ్చన్లకి తప్ప వాళ్ళకి అసలు సమాధానం చెప్పే పనే లేదు. వాళ్ళు మీరు ఏ సమాధానం చెప్పినా సమాధానంలోంచి మళ్ళీ ట్రోలింగ్ ఎత్తుకుంటారు. అసలు మనం పని చేయకూడదు, మనము మన టాలెంట్ చూపించాలి, మన ఫ్యూచర్ ఏంటి, నా బిడ్డ ఏం చేయగలడు అనేది చూపించాలి అందరూ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
ప్రభాకర్ గారు, హాయ్ చెప్పండి. అండి, దిస్ ఈస్ నాని. థ్యాంక్ యూ సో మచ్, బాగా రెస్పాండ్ అయ్యారు. మీరు మొన్న చెప్పినట్లుగానే చేసి చూపించారు. Thank you, సో అమ్మా. మచ్. అండ్ అంటే మీరు సీరియల్స్ లో ఉన్నారు, మలేజా గారు యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్నారు. సో ఎందుకని చంద్రహాస్ని హీరోగానే చేయాలని సీరియల్స్ లో ఎందుకు వద్దనుకున్నారు? అంటే తను సీరియల్ చేస్తా అంటే సీరియల్ చేయించేవాడిని, తను యూట్యూబ్ చేస్తా అంటే యూట్యూబ్ చేయించేవాడిని. తను సినిమా చేస్తా అన్నాడు, దానికి కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని గమనించి ఐ ఎంకరేజ్ టీమ్. ఆల్ క్వాలిటీస్ ఉన్నాయని తెలిసిన తర్వాత మా పాపనా మైక్ అడ్డివ్వండి. ప్రభాకర్ గారు, ఈ ట్రోల్స్ గురించి మీకు తెలియదే ఉంది సార్. అప్పుడే మీ మీద బోల్డ్ ట్రోల్స్, దానికి బాధపడక్కర్లేదు. రామ్నగర్ బన్నీ కింద ఇచ్చారు, వీడితో మామూలుగా ఉండదని ఆ ట్రోలర్స్ అందరికీ తెలిసిపోతుంది. లాస్ట్ టైం ఎప్పుడో రామానాయుడు గారు ప్రేమ్ నగర్ సినిమా తీస్తున్నప్పుడు ఉంటే సినిమాల్లో ఉందాం, లేదంటే ఇంటికి వెళ్ళి కారం చెడులో పొలం చేసుకుందాం అని చెప్పి ఉన్నాయన్ని తాకట్టు పెట్టేసి సినిమా తీశారు. ప్రేమ్ నగర్ సూపర్ హిట్. ఇప్పుడు మీరు మంజుల మలైజా గారు చెప్పినట్టు మీరు అన్ని తాకట్టు పెట్టినా మీ డబ్బులు మీకు వస్తాయి. మిత్రుడు ఒల్లిగొండ శ్రీనివాస్ నాకు మంచి ఫ్రెండ్, ఆయన ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి, కొంచెం లేట్ అయ్యింది. ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా ఇంకా రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అంటే అబ్బాయిలు తప్పు చేస్తే తండ్రిదే ప్రాబ్లం, తండ్రి కరెక్ట్గా పెంచలేదు. అమ్మాయి తప్పు చేస్తే తల్లి సరిగ్గా చేయలేదనే సమాజంలో ఉన్నాం. మీ అబ్బాయి యాటిట్యూడ్ మార్చుకునేలాగా మీరు ట్రై చేస్తున్నారా? ఇంకా నాన్న అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అంటే, నేను ఇద్దరు కొడుకులకి తండ్రిని, వాడికి ఎందుకు కోపం వస్తుందో కూడా తెలియదు నాకు ఒక్కొక్కసారి మా చిన్నవాడికి. అలా మనం చెప్తూనే ఉండాలి, వాళ్ళు తీసుకుని మారేలా ఉంటే బెటర్ అని. సమాజంలో ఉన్నాం, సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు. మీరు బుల్లితెర మెగాస్టార్గా ఎన్నో ఎన్నో చూశారు. థ్యాంక్ యూ. మీ అబ్బాయి కూడా ఆ స్థాయికి రావాలని కోరుకుంటూ మీ అబ్బాయి గారు సూచన చెప్తారా? ఏం లేదండి, నేను మా అబ్బాయికి యాటిట్యూడ్ మార్చుకోమని చెప్పేలాంటి బ్యాడ్ యాటిట్యూడ్ లేదు వాడికి అసలు. నేను నా చేతుల్లో పెరిగాడు, నాతో ఉన్నాడు కాబట్టి అలా నేను చెప్పే ఛాన్స్ నాకు ఎప్పుడు రాదు.